Hello everyone, welcome to ACE Online. Okay, right. Next, సో ఈ వీడియోలో మనం డిసెంబర్ మంత్ యొక్క కరెంట్ అఫైర్స్ అనేది చూద్దాం ఈ వీడియోలో. సో ఆల్రెడీ నవంబర్ అనేది మనం అప్లోడ్ చేస్తాం. నవంబర్ డిసెంబర్ మంత్స్ ఏవైతే కరెంట్ అఫైర్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కువ మొత్తంలో మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే అక్టోబర్ వరకు చాలా ఎగ్జామ్స్ జరిగినాయి కాబట్టి చాలా ఎగ్జామ్స్లో కరెంట్ అఫైర్స్ అప్డేట్ అవుతున్నాయి. సో నవంబర్ డిసెంబర్ మంత్ ఏదైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువ మొత్తంలో కాన్సన్ట్రేట్ చేయండి. మా పర్సనల్ ఒపీనియన్లో ఒక 45 to 40% అనేది మనకి నవంబర్ అండ్ డిసెంబర్ మంత్ నుంచి ఎక్కువ మొత్తంలో క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో నవంబర్ అండ్ డిసెంబర్ అనేది ఎక్కువ మొత్తంలో కాన్సన్ట్రేట్ అనేది చేయండి. ఓకే, మీ అందరికి తెలుసు డిసెంబర్ 1st ఇస్ అవార్డ్ వరల్డ్ ఎయిడ్స్ డే. సో ఇది యునైటెడ్ నేషన్స్ ఎయిడ్స్ అనే ఆర్గనైజేషన్ అనేది ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తుంటుంది. ఇది న్యూయార్క్ లో ఉంటుంది మనకి. సో థీమ్ ఆఫ్ ద అవార్డ్ 2022 ఈక్వలైజ్ అనే థీమ్ తోటి మనం వరల్డ్ ఎయిడ్స్ డేని సెలబ్రేట్ చేయడం జరిగింది. సో వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా యునైటెడ్ నేషన్స్ ఎయిడ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి ఒక రిపోర్ట్ని రిలీజ్ చేశారు. ఆ రిపోర్ట్ పేరు ఏంటంటే డేంజరస్ ఇన్ఈక్వాలిటీస్ అనే రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇది అడుగుతాడు మనకి డేంజరస్ ఇన్ఈక్వాలిటీస్ అని దేనికి సంబంధించింది, లేదంటే ఎవరు రిలీజ్ చేశారనేది. సో వరల్డ్ ఎయిడ్స్ డే యొక్క థీమ్ ఏంటిది, 2022 యొక్క థీమ్ ఏంటిది, ఈక్వలైజ్, అందరినీ సమానంగా చూడాలి, వాళ్ళని సొసైటీ నుంచి ఎలిమినేట్ చేయకూడదని చెప్పేసి మనకి ఈక్వలైజ్ అనే దాంతో మనకి చేయడం జరిగింది. సో ఎయిడ్స్ అనేది ఏంటిది, బ్యాక్టీరియా వైరస్ అంటే ఇది వైరస్, అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ వైరస్ కదా. సో ఈ వైరస్ వల్ల వచ్చేది మనకి, ఓకేనా, రైట్, ఆర్ఎన్ఏ వైరస్. నెక్స్ట్, నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే. మనకి డిసెంబర్ 2 మనకి భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగింది 1984లో, మీ అందరికి తెలుసు. ఆ భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగిన డేని మనం ఏం చేస్తున్నామంటే పొల్యూషన్ కంట్రోల్ డేగా ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనము. సో కాబట్టి దాన్నే మనకి నేషనల్ పొల్యూషన్ ప్రివెన్షన్ డేగా సో ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం టు మార్క్ ద వాట్. సో దట్ ఈస్ భోపాల్ గ్యాస్ ట్రాజడీ ఏదైతే ఉందో దానికి సందర్భంగా మనం ఎవ్రీ ఇయర్ దేన్ని సో డిసెంబర్ 2ని. నెక్స్ట్ వచ్చేసి మనకి డిసెంబర్ 3 అనేది దివ్యాంగ్స్ డే. దట్ ఈస్ ఫిజికల్లీ డిసేబుల్డ్ పీపుల్, ద పర్సన్స్ విత్ అవట్ డిసేబుల్డ్ పీపుల్ అనేది డిసెంబర్ 3 అనేది ఎవ్రీ ఇయర్ మనం సెలబ్రేట్ చేసుకుంటాం అకార్డింగ్ టు ద వాట్ యునైటెడ్ నేషన్ దాని ప్రకారం. సో ఈ సంవత్సరానికి ఇంటర్నేషనల్ డే ఫర్ ద వాట్ పర్సన్స్ విత్ డిసేబిలిటీ యొక్క థీమ్ ఏంటిదంటే సో ఇది ట్రాన్స్ఫార్మేటివ్ సొల్యూషన్స్ ఫర్ ద ఇంక్లూసివ్ డెవలప్మెంట్ అండ్ ద రోల్ ఆఫ్ ద వాట్ ఇన్నోవేషన్ ఇన్ ద ఫ్యూలింగ్ అండ్ యాక్సెసిబుల్ అండ్ ఈక్విటబుల్ వరల్డ్ అనే థీమ్ తోటి ఇంత పెద్ద థీమ్ ఉంది. సో ఇంత పెద్ద థీమ్ మనకి ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోవడానికి ఛాన్స్ లేదు కాబట్టి జస్ట్ సింపుల్గా ఏదన్నా దాంట్లో ఒక వర్డ్ గుర్తుపెట్టుకుని ఐడెంటిఫై చేయండి. ద ట్రాన్స్ఫర్మేటివ్ సొల్యూషన్స్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, ఓకేనా. సో ఈ ట్రాన్స్ఫర్మేటివ్ సొల్యూషన్స్ అనేది గుర్తుపెట్టుకోండి. సో డిసెంబర్ 3 ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం. దాంట్లో భాగంగానే మహారాష్ట్ర గవర్నమెంట్ అనేది ఫస్ట్ సపరేట్గా దివ్యాంగ్స్ డిపార్ట్మెంట్ని క్రియేట్ చేయడం జరిగింది. సో మహారాష్ట్ర ఇస్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు క్రియేట్ ద సపరేట్ డిపార్ట్మెంట్ ఫర్ ద వాట్ ఫిజికల్లీ డిసేబుల్డ్ పీపుల్. వాళ్ళ కోసం సపరేట్ సో మనకి డిపార్ట్మెంట్ క్రియేట్ చేసి 1100 కోట్లను కూడా అలొకేట్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు లాంచ్ ద వాట్ సపరేట్ డిపార్ట్మెంట్ ఫర్ ద వాట్ వెల్ఫేర్ ఆఫ్ ద వాట్ డిసేబుల్డ్ పీపుల్కి మహారాష్ట్ర అనేది. సో ఇది కూడా ఇంపార్టెంట్, ఫస్ట్ స్టేట్ సపరేట్ డిపార్ట్మెంట్ ఫర్ ద వాట్ ఫిజికల్లీ డిసేబుల్డ్ పీపుల్. అలానే చెన్నైలోని మనకి మెరీనా బీచ్ అనేది మీ అందరికి తెలుసు, చెన్నైలో ఉన్నటువంటి మెరీనా బీచ్. సో ఈ మెరీనా బీచ్ కూడా దట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ పర్మనెంట్ ర్యాంప్ ఫర్ ద పర్సన్స్ విత్ డిసేబిలిటీ ఇనాగ్రేటెడ్ ఇన్ ద మెరీనా బీచ్ చెన్నై. ర్యాంప్ అంటే మనకు తెలుసు కదా, సో ఫిజికల్లీ డిసేబుల్డ్ పీపుల్ పాపం ఇసుకలో నడుచుకుంటూ అయితే వెళ్ళలేరు కదా, చాలా కష్టంగా ఉంటుంది. అందుకోసం వాళ్ళ కోసం సపరేట్ ర్యాంప్ కూడా పెట్టడం జరిగింది ఫిజికల్లీ డిసేబుల్డ్ పీపుల్కి. అలా ఫిజికల్లీ డిసేబుల్డ్ పీపుల్కి సపరేట్గా ర్యాంప్ తీసుకొచ్చినటువంటి మొదటి బీచ్ కూడా ఇది మెరీనా బీచ్ చెన్నై అనేది మనకి తీసుకురావడం జరిగింది. సో సపరేట్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చింది ఏది మహారాష్ట్ర. అండ్ ఈ ఇయర్ ఏంటిది ట్రాన్స్ఫర్మేటివ్ సొల్యూషన్స్ అనే థీమ్ తోటి మనం సెలబ్రేట్ అనేది చేయడం జరిగింది, ఓకేనా. నెక్స్ట్ వన్, సో ఎవ్రీ ఇయర్ ఎండ్ ఆఫ్ ద వరల్డ్లో మనకు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కానీ కొలిన్స్ డిక్షనరీ అనేది వరల్డ్ పాపులర్ డిక్షనరీస్. సో ఈ 2022లో జరిగినటువంటి సంఘటనలన్నీ బట్టి మనకు ఒక ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వార్డ్ అనేది కొలిన్స్ డిక్షనరీ వార్డ్ అనేది ఇస్తూ ఉంటారు. సో ఈ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వార్డుగా 2022 దట్ ఈస్ గోబ్లిన్ మోడ్. సో గోబ్లిన్ మోడ్ అనేది సెలెక్ట్ అవ్వడం జరిగింది. గోబ్లిన్ మోడ్ ఈజ్ ఎ స్లాంగ్ టర్మ్ దట్ రిఫర్స్ టు ద వాట్ టైప్ ఆఫ్ ద బిహేవియర్ విచ్ ఈస్ unapologetically and self-indulgent, lazy, solvency, greedy, typical, the way of the what, reject the what, social norms or the expectations. పెద్ద మీనింగ్ ఇచ్చారు, ఆ మీనింగ్ తోటి మనకు అవసరం లేదు. సో దీన్ని గ్లోబ్లిన్ మోడ్ అంటారంట. గ్లోబ్లిన్ మోడ్ అంటే ఏదంటే నీకు నచ్చకపోవడం అనమాట, సింపుల్గా చెప్పాలంటే. ఆ గ్లోబ్లిన్ మోడ్ అనేది మనకి ఆక్స్ఫర్డ్ డిక్షనరీ యొక్క 2022 వర్డ్గా డిక్లేర్ అవ్వడం జరిగింది ఆక్స్ఫర్డ్. అలాగే ఇంకొక డిక్షనరీ అంటే కొలిన్స్ డిక్షనరీ కూడా పాపులర్. కొలిన్స్ డిక్షనరీ యొక్క వర్డ్ అనేది ఏంటిదంటే పర్మా క్రైసిస్ అనేది కొలిన్స్ డిక్షనరీ వర్డ్గా మనకి డిక్లేర్ అవ్వడం జరిగింది. ఏది కొలిన్స్ ఇది. సో ఏంటిది పర్మా క్రైసిస్ అంటే ప్రపంచం మొత్తం అనేది ఇన్ఫ్లేషన్తో బాధపడుతుంది, అన్ఎంప్లాయ్మెంట్తో బాధపడుతుంది, వార్ క్రైసిస్తో బాధపడుతుంది, క్రూడ్ ఆయిల్ క్రైసిస్తో బాధపడుతున్నాయి, ఆకలితో బాధపడుతుంది, ఇవన్నీ క్లైమేట్ చేంజ్తో బాధపడుతుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ప్రపంచం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్నిటిని కలిపి ఈ పదం పెట్టేశారు. ఏంటిది పర్మా క్రైసిస్. వీటన్నిటి వల్ల ఏం జరుగుతుందంటే మనకి ఒక ఇన్స్టెబిలిటీ, ఇన్సెక్యూరిటీ అనే ఉందని. పర్మా క్రైసిస్ ఇస్ నథింగ్ బట్ ఇన్స్టెబిలిటీ అండ్ ఇన్సెక్యూరిటీ. దట్ ఈస్ ద ఎక్స్టెండెడ్ పీరియడ్ ఆఫ్ ద వాట్ ఇన్స్టెబిలిటీ, ఇన్సెక్యూరిటీని మనం ఏమంటాం పర్మా క్రైసిస్ అని చెప్తున్నాం. ఎందువల్ల ఇన్స్టెబిలిటీ, ఇన్సెక్యూరిటీ? కరోనా వల్ల,
ఉక్రెయిన్ రష్యా వార్ వల్ల, ఇన్ఫ్లేషన్ వల్ల, క్లైమేట్ చేంజ్ వల్ల, ఇవన్నిటి వల్ల ప్రపంచం అంతా ఇన్స్టేబుల్, ఇన్సెక్యూర్గా ఉందని చెప్పేసి అవన్నీ తీసుకురావడం జరిగింది. ఇది పర్మా క్రైసిస్ ఇస్ ద కొలిన్స్ డిక్షనరీ. ఏ డిక్షనరీ? కొలిన్స్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ద ఇయర్గా సో పర్మా క్రైసిస్ అండ్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ గ్లోబలిన్ మోడ్. ఓకేనా? సో ఈ 2 క్వశ్చన్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, టైమ్స్ మ్యాగజైన్ ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరంలో ఆ సంవత్సరంలో జరిగినటువంటి ఈవెంట్స్ని బట్టి ఒక పర్సన్ ఆఫ్ ద ఇయర్గా సెలబ్రేట్ చేస్తుంది. సో ఆబ్వియస్లీగా సో దట్ ద పర్సన్ ఆఫ్ ద ఇయర్గా మనకు జెలెన్స్కీ అండ్ ఈజ్ ద టైమ్స్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్గా మనకు సెలెక్ట్ అవ్వడం జరిగింది. ద మ్యాగజైన్ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ సో జెలెన్స్కీ అండ్ ద స్పిరిట్ ఆఫ్ ద ఉక్రెయిన్ యాజ్ ద 2022. సో ద టైమ్స్ మ్యాగజైన్ సో పర్సన్గా మనకు 1927 నుంచి మనకు సెలెక్ట్ చేస్తూ ఉంది కంటిన్యూగా ఎవ్రీ ఇయర్. సో ఈ సంవత్సరానికి మనకి టైమ్స్ మ్యాగజైన్ అయితే మనకి ఎవరు? ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ సెలెక్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి డయాబెటీస్ అంబాసిడర్గా, గ్లోబల్ అంబాసిడర్ ఫర్ ద డయాబెటీస్ బై ఎవరు? ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్. ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ వాళ్ళు సో మనకి గ్లోబల్ డయాబెటీస్కి డయాబెటీస్ అంటే ఏంటి? షుగరే కదా, ఎక్కువ మొత్తంలో షుగర్ రావడం వల్ల డయాబెటీస్ అంటామా లేదా? సో దానికి అంబాసిడర్గా మనకి బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనాని మనకి అపాయింట్ చేయడం జరిగింది. షేక్ హసీనా ఇస్ ద ఫస్ట్ గ్లోబల్ అంబాసిడర్ ఫర్ ద డయాబెటిక్స్. డయాబెటిక్స్ గురించి అవేర్నెస్ గురించి క్రియేట్ చేయడానికి కోసం మనకి ఫస్ట్ టైం మనకి డయాబెటిక్స్గా జరిగింది. November 14th సెలబ్రేట్ చేసుకుంటాం. జనరల్గా November 14th వరల్డ్ డయాబెటిక్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం మనం. సో ఇంటర్నేషనల్ డయాబెటిక్ ఫెడరేషన్ అపాయింట్ చేయడం జరిగింది. ఎక్కడ జరిగింది? అక్కడ సమ్మిట్ జరిగింది. ఏ సమ్మిట్ జరిగింది? వరల్డ్ డయాబెటిక్స్ కాంగ్రెస్. వరల్డ్ డయాబెటిక్ కాంగ్రెస్ అనేది జరిగింది. ఎక్కడ? లిస్బన్, పోర్చుగల్లో వరల్డ్ డయాబెటిక్ కాంగ్రెస్ జరిగింది. ఈ కాంగ్రెస్ లోపల మనకి షేక్ హసీనాని గ్లోబల్ అంబాసిడర్ ఫర్ ద డయాబెటిక్స్గా అపాయింట్ చేయడం జరిగింది. ఈ గ్రాండ్ మాని ఎవరిని? సో షేక్ హసీనా. ఓకే, సో ఇది కూడా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, సౌత్ కొరియా మిస్ యూనివర్స్ ఉంటుంది, మిస్ వరల్డ్ ఉంటుంది, మిస్ ఎర్త్ ఉంటుంది. ఇక ఎర్త్ అంటే భూమి మొత్తానికి, యూనివర్స్ అంటే యూనివర్స్ మొత్తానికి, మిస్ ఇండియా అంటే ఇండియా మొత్తానికి, మిస్ వరల్డ్ అంటే వరల్డ్ మొత్తానికి, ఎర్త్ అంటే ఎర్త్ మొత్తానికి, నీళ్లు అన్ని కలిపి అన్ని జంతువులు కలిపి మిస్ ఎర్త్ అంటాం. సో ఈ సంవత్సరానికి గాను మనకి మిస్ ఎర్త్గా మనకి సౌత్ కొరియాకి చెందినటువంటి ఎవరు? సౌత్ కొరియాకి చెందినటువంటి మినా సూ చోయ్. ఎవరు? మినా సూ చోయ్ అనేది మనకి మిస్ యూనివర్స్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. సార్ ఎలెక్ట్ కాదు, సెలెక్ట్ అవ్వడం జరిగింది అనమాట. సో వెరీ ఇంపార్టెంట్. అంతకుముందు మనకి డెస్టినీ వ్యాగ్నర్ ఉండే లాస్ట్ ఇయర్ 2021కి. ఇప్పుడు 2022 ఇయర్కి కానీ మనకి ఇక్కడ మనకు కనిపిస్తుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది కూడా ఏమో మీనా. ఓకేనా? మొత్తం పేరు ఎట్లా గుర్తుండదు కాబట్టి మనకి ఎర్త్కి సంబంధించి మిస్ ఎర్త్ అనేది ఎవరు? మనకి మీనా. ఏదో గుర్తుపెట్టుకోండి. సో మీనా అనేది మనకి మన తెలుగులో అయితే మీనా హీరోయిన్ ఉంది కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి అట్లీస్ట్. సో మీనా సో సెలెక్టెడ్ ఫర్ ద మిస్ ఎర్త్గా. ఏ కంట్రీ అనేది అడుగుతుంటాడు అప్పుడప్పుడు చెత్త కొట్లు? సౌత్ కొరియా నుంచి మనకి మిస్ ఎర్త్గా సో ఈమె జూరీ వాళ్ళు ఈమెను సెలెక్ట్ చేయడం జరిగింది. ఎవరిను? మీనా గుర్తుపెట్టుకోవాలి. మినా సూ చో. ఓకే, బాగానే ఉంది కదా. ఓకే, నెక్స్ట్ సో పెరూ ప్రెసిడెంట్. సో పెరూకి ప్రెసిడెంట్గా నెక్స్ట్ ఏంటిది? సో దినా. సో పెరూకి ప్రెసిడెంట్కి ఎవరు? దినా బోల్రైట్ ఎలెక్ట్ అయింది. సో మనకు మొత్తం పేరు అనేది గుర్తుండదు కాబట్టి మనం ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో లెటర్ రాసేవాళ్ళం కదా. సో చిన్నప్పుడు స్కూల్లో లెటర్ రాసేటప్పుడు రెస్పెక్టెడ్ సార్ అని చెప్పేసి ఇట్లా చిన్నప్పుడు ఏవో రాసేవాళ్ళం. ఫైనల్గా ఏం రాసాను? యువర్స్ లవ్ ఇంగ్లీష్, యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని. ఇక్కడ ఏముంటుంది మనకి? ప్లేస్ అండ్ డేట్ రాస్తామా లేదా? లెటర్ రాసేటప్పుడు మనకి ప్లేస్ అండ్ డేట్ రాస్తాం. ఫస్ట్ ప్లేస్, డేట్. నువ్వు ఎట్లా గుర్తుపెట్టుకుంటాం? మనం పీడీ అని గుర్తుపెట్టుకుంటామా లేదా? ఫస్ట్ ప్లేస్ రాయాలి, తర్వాత ఏం రాయాలి? డేట్ రాయాలి. సో అట్లాగే ఇక్కడ ఏంటి? పీడీ. సో పెరూకి ఎవరు? దినా. పీడీ. సో పెరూకి ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ పాయింట్ కూడా ఉంది, ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ ద వరల్డ్ పెరూ దేశానికి సంబంధించి. సో పెరూ యొక్క క్యాపిటల్ సిటీ ఏంటిది? లీమా. సో పెరూ క్యాపిటల్ సిటీ లీమా. మనకి సో ఈ పెరూ దేశానికి మొట్టమొదటి ఫీమేల్ ప్రెసిడెంట్గా మనకి దినా సో బోల్రైట్ ఎలక్ట్ అవ్వడం జరిగింది. సో కాబట్టి మనకి పీడీ అని గుర్తుపెట్టుకోవాలా. పీ ఫర్ పెరూ, డి ఫర్ దినా. సో డి ఫర్ ఏంటిది? దినా. పీడీ యాక్ట్ అంటారు కదా, అప్పుడు పేపర్లో, న్యూస్ పేపర్లో కూడా చూస్తుండే పీడీ యాక్ట్ అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ అని. నెక్స్ట్, 3 ఇండియన్ ఆరిజిన్ ఉమెన్ సైంటిస్ట్ ఆర్ ద వర్డ్ ఆస్ట్రేలియాస్ సూపర్ స్టార్ స్టెమ్ ఆఫ్ ద వర్డ్ 2023-24. స్టెమ్ అంటే ఈ సైన్స్ కానీ టెక్నాలజీ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, వాటికి సంబంధించి. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ మ్యాథమెటిక్స్లో కానీ ఎక్కువ మొత్తంలో పాపులర్ పర్సన్స్ ఏమని చెప్తాం? స్టెమ్ అని చెప్తుంటాం, ఎక్కువ మొత్తంలో రీసెర్చ్ చేసే వాళ్ళని. అయితే ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ప్రకటించినటువంటి సూపర్ స్టార్స్ ఆఫ్ ద స్టెమ్లో మన ఇండియన్స్ 3 ఉన్నారనమాట. అంటే వీళ్ళు ఆస్ట్రేలియాలో స్థిరపడిపోయి ఎక్కువ మొత్తంలో సైన్స్ అండ్ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్లో రీసెర్చ్, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్లో రీసెర్చ్ చేస్తున్నారు. స్టెమ్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్. దాంట్లో ఎక్కువ మొత్తంలో రీసెర్చ్ చేస్తూ ఆస్ట్రేలియాకి సర్వీస్ చేసిన వాళ్ళ 100 మెంబర్స్ లిస్ట్ లోపల తీసుకుంటే, ఆస్ట్రేలియా తీసినటువంటి 100 మెంబర్స్ లిస్ట్లో 3 అనే వాళ్ళు ఎవరు ఉన్నారు? ఇండియన్స్ అనే వాళ్ళు ఉన్నారు. ఓకేనా? దాంట్లో 3 ఇండియన్స్ ఆర్ ద వర్డ్ ఆరిజిన్ ఉమెన్ ఉన్నారు. ఒకరు సో నీలిమా కందియాల, అండ్ నెక్స్ట్ వచ్చేసి అనా, ఇక్కడ చూడండి డాక్టర్ అనా బబూర్మణి, అండ్ నెక్స్ట్ వచ్చేసి
ఇంద్రాణి ముఖర్జీ, ఈ ముగ్గురు ఇండియన్స్ అనే వాళ్ళు ఆస్ట్రేలియా గవర్నమెంట్ ప్రకటించినటువంటి సూపర్ స్టార్ స్టెమ్ అండర్ 2023-24 లిస్ట్లో ఈ ముగ్గురు ఉమెన్స్ అనే వాళ్ళు ఇండియన్స్ అనేది ఉన్నారు. అంటే వీళ్ళు కూడా అక్కడ మ్యాథమెటిక్స్ పైన రీసెర్చ్ చేయడం జరుగుతుంది. ఈ స్టోరీ అంతా గుర్తుపెట్టుకోవాలంటే ఇదంతా అవసరం లేదు, జస్ట్ మనకి నేమ్ అనేది అవసరం. ఎవరు? నీలిమా కడియాల, అండ్ నెక్స్ట్ అనా, అండ్ నెక్స్ట్ ఎవరు? ఇంద్రాణి. ఓకేనా, ఇంద్రాణి అండ్ ద నీలిమ. ఒకటి ఎవరు ఉన్నారు ఇక్కడ? నీలిమ. ఓకే, సెకండ్ ఎవరున్నారు? ఇంద్రాణి ఉంది, అవునా? ఇంద్రాణి. లాస్ట్ ఎవరు? ఇక్కడనే అంది అని. ఓకేనా, సో ఇంద్రాణి. సో రైట్, ఇక్కడ నీలిమ అండ్ ఇంద్రాణి అండ్ నెక్స్ట్ ఏంటిది? సో అని ముగ్గురు అనే వాళ్ళు మనకు ఉన్నారు దీంట్లో. ఆస్ట్రేలియా ప్రకటించినటువంటి సూపర్ స్టార్స్ ఆఫ్ ద స్టెమ్, అంటే ఆస్ట్రేలియా గవర్నమెంట్లో ఎక్కువ మొత్తంలో సైన్స్ అండ్ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్లో రీసెర్చ్ చేసిన వాళ్ళల్లో సో ఈ ముగ్గురు ఇండియన్స్ కూడా స్థానం అనేది దక్కడం జరిగింది. 3 ఇండియన్ ఆరిజిన్ ఉమెన్, నీలిమా కడియాల, అనా అండ్ ద వాట్? ఇంద్రాణి ముఖర్జీ. నెక్స్ట్, సుష్మితా శుక్లా ఈజ్ అపాయింటెడ్ యాజ్ ఎ వాట్? వైస్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆఫ్ ద వాట్? న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్. మనకు జనరల్గా తెలుసు, మన భారతదేశంలో సెంట్రల్ బ్యాంక్ ఏంటిది? ఆర్బీఐ కూడా బ్రాంచెస్ ఉంటాయి లేదా? ప్రతి బ్రాంచ్కి ఏముంటాడు? ఆర్బీఐకి ఒక మేనేజింగ్ డైరెక్టర్ ఉంటాడు. ఆర్బీఐ కూడా మన ఇప్పుడు హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఉంది, తర్వాత ఢిల్లీలో ఉంది, అండ్ ముంబైలో ఉంది హెడ్ క్వార్టర్. సో అట్లాగే ఫెడరల్ రిజర్వ్ అనేది అమెరికా యొక్క సెంట్రల్ బ్యాంక్. సో అమెరికా యొక్క ఫెడరల్ రిజర్వ్ ఏదైతుందో ఆ అమెరికా యొక్క సెంట్రల్ బ్యాంక్ అనేటువంటి ఫెడరల్ రిజర్వ్ యొక్క న్యూయార్క్ బ్రాంచ్ ఉంటుంది కదా, ఆ న్యూయార్క్ బ్రాంచ్కి మనకి ఇండియన్ ఆరిజిన్ పర్సన్ సో సుష్మితా శుక్లా అపాయింట్ అవ్వడం జరిగింది. అపాయింటెడ్ యాజ్ వాట్? ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆఫ్ ద న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్. సో న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్కి మనకి అపాయింట్ అవ్వడం జరిగింది. ఎవరు? సుష్మితా శుక్లా. దట్ ఈస్ ద ఇండియన్ ఆరిజిన్ వెటరన్. సో ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ. సో ఈజ్ అపాయింటెడ్ ఎట్ ద వాట్? ఫెడరల్ రిజర్వ్ ఆఫ్ ద వాట్? న్యూయార్క్. ఫెడరల్ రిజర్వ్ ఆఫ్ ద న్యూయార్క్ యొక్క ఏంటిది? వైస్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది ఫ్రమ్ మార్చ్ 2022 నుంచి. సో మన చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా ప్లస్ నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద సో ఈ ఫెడరల్ రిజర్వ్గా మనకి ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆఫ్ ద సో ఈ న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్. ఇప్పటివరకు ఆ పోస్టే లేదు, ఆ పోస్ట్నే కొత్తగా క్రియేట్ చేయడం జరిగింది. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అండ్ వైస్ ప్రెసిడెంట్ అని ఆఫ్ ద ఫెడరల్ రిజర్వ్ అనే పోస్ట్ లేదు, ఆ పోస్ట్నే కొత్తగా క్రియేట్ చేశారు కాబట్టి ఫస్ట్ ఈమె అపాయింట్ అవ్వడం జరిగింది. ఎవరు? సుష్మితా శుక్లా. ఇక్కడ ఇంత మంచిగా కనిపిస్తుంది, ఫెడరల్ రిజర్వ్ ఆఫ్ న్యూయార్క్ అని. ఓకేనా. సో వాసెనార్ అరేంజ్మెంట్ అనేది 1996లో అగ్రిమెంట్ అనేది సైన్ చేయడం జరిగింది. 1996లో వాసెనార్ అగ్రిమెంట్ సైన్ చేసి దీంట్లో 42 కంట్రీస్ అనేటివి మెంబర్స్. దేంట్లో? వాసెనార్ అగ్రిమెంట్లో. ఈ వాసెనార్ అగ్రిమెంట్ అనేది ఏం చెప్తుందంటే చూడు, ఎక్స్పోర్ట్ ద కంట్రోల్ ఆఫ్ ద వాట్? కన్వెన్షనల్ ఆర్మ్స్ అండ్ ద డ్యూయల్ యూజ్ గూడ్స్ అండ్ ద టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో సో ఈ ఆర్మ్స్ని కంట్రోల్ చేయడం, ఏవైతే ఆర్మ్స్ 2 రకాలుగా యూజ్ చేసుకుంటారో, ఓకే, అంటే మంచి కోసం చెడు కోసం యూజ్ చేసేటి ఏముంటాయి మనకి? డ్యూయల్ నేచర్ ఉంటాయి కదా. ఇప్పుడు పెస్టిసైడ్స్ ఉన్నాయి, మంచి కోసం వాడచ్చు, మనుషులను చంపడానికి కోసం కూడా వాడచ్చు. అలా ఎక్స్పోర్ట్ ఆఫ్ ద కంట్రోల్ ఫర్ ద వాట్? కన్వెన్షనల్ ఆర్మ్స్ అండ్ ద వాట్? డ్యూయల్ యూజ్ గూడ్స్ అండ్ ద టెక్నాలజీస్ పైన. సో ఎవరైనా ఒక దేశం నుంచి ఇంకో దేశానికి కానీ మనకి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ చేసుకుంటే ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలి. సో అలాంటి అగ్రిమెంట్ అన్నమాట ఇది. ఏది? వాసెనార్ అగ్రిమెంట్. సో ఈ వాసెనార్ అగ్రిమెంట్ 1966లో సైన్ చేస్తారు. 42 కంట్రీస్ ఉన్నాయి దేంట్లో వాసెనార్ కంట్రీలో. సో కాబట్టి ఈ వాసెనార్ అగ్రిమెంట్కి ఇండియా కూడా దీంట్లో జాయిన్ అయింది వాసెనార్ అగ్రిమెంట్లో. అండ్ ఇండియా బికేమ్ ద నౌ చైర్మన్షిప్. ఈ 42 కంట్రీస్లకి సంబంధించిన హెడ్ ఏమంటాం మనం? చైర్మన్ అంటాం కదా. సో ఇప్పుడు మనకి ఇండియా అనేది 1 ఇయర్ పాటు మనకి 2023 మొత్తం కూడా మనకి చైర్మన్గా ఉండబోతుంది. ఏ గ్రూప్కి? వాసెనార్ గ్రూప్కి. ఓకేనా. సో ఐర్లాండ్ అంబాసిడర్, సో ఇతను చైర్మన్షిప్ ఉండే ఇండియాకి ఇంతకుముందు. సో ఇప్పుడు మనకి జైదీప్ మజుందార్ ఎవరైతే ఇండియా యొక్క సో మన పర్సన్ ఉన్నాడో ఇతను చైర్మన్గా చేయడం జరిగింది. దేనికి? సో దిస్కి వాసెనార్ అరేంజ్మెంట్. సో ఈ వాసెనార్ అరేంజ్మెంట్ ఏంటిదంటే ఏవైతే ఆర్మ్స్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయో వాటిని కంట్రోల్ చేసే ఒక ఆర్గనైజేషన్ పేరు అనమాట ఇది. సో ఈ ఆర్గనైజేషన్కి ఇండియా అనేది ఏమైంది? ఇప్పుడు చైర్మన్గా అయింది. దాంట్లో మనకి జైదీప్ గారిని సో అపాయింట్ చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వన్, పర్మనెంట్ అండ్ నాన్ పర్మనెంట్ కౌన్సిల్స్. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది మన అందరికీ తెలుసు. 1945లో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఫామ్ అయింది. అక్టోబర్ 24 అనేది ప్రపంచ శాంతిని పెంపొందించడానికి కోసం యుఎన్ఓ అనేది వరల్డ్ వార్ 2 ఎండ్ అయిన తర్వాత. సో యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ని కంట్రోల్ చేయడానికి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉంటుంది అండ్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ కూడా ఉంటుంది. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఉంటుంది. దీంట్లో 197 కంట్రీస్ ఉంటాయి, ప్లస్ నాన్ మెంబర్ కంట్రీస్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కలిసి వీళ్ళు జనరల్ మీటింగ్ పెడుతుంటారు. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటే హైయెస్ట్ బాడీ అనమాట. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ హైయెస్ట్ బాడీ. దీంట్లో 5 పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు, 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. ఈ 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఏం చేస్తారంటే 2 ఇయర్స్కి ఒకసారి ఏమైతుంటారు? చేంజ్ అవుతూ ఉంటారు. 2 ఇయర్స్కి ఒకసారి చేంజ్ అవుతూ ఉంటారు. అంటే 2 ఇయర్స్ వీళ్ళు పర్మనెంట్, వీళ్ళు చేంజ్ గారు. ఈ పర్మనెంట్ మెంబర్స్ ఎవరు? చైనా కానీ, ఫ్రాన్స్ కానీ, రష్యా కానీ, యూకే కానీ, యూఎస్ఏ కానీ 5 పర్మనెంట్ మెంబర్స్. ఈ 10 మెంబర్స్ ఉంటారు నాన్ పర్మనెంట్ మెంబర్స్. వీళ్ళ టెన్యూర్ ఏంటంటే 2 ఇయర్స్ ఉంటుంది అనమాట.
సో 2 ఇయర్స్కి ఒకసారి ఇలా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏమైతుంటే చేంజ్ అవుతుంది. ఇండియాదే ఎండ్ అయిపోయింది మొన్న 2022 డిసెంబర్ 31కి. ఇప్పుడు కొత్తగా ఈ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్న కంట్రీస్ ఏమంటే అల్బానియా, బ్రెజిల్, ఈక్వెడార్. సో వీళ్ళు 2024 వరకు వీళ్ళు 23లో ఎండ్ అవుతుంది, వీళ్ళ 23 డిసెంబర్కి ఎండ్ అవుతుంది, వీళ్ళ 24లో ఎండ్ అవుతుంది. గబాన్, సో ఘానా, జపాన్, మాల్టా, మొజాంబిక్, స్విట్జర్లాండ్ అండ్ యూఏఈ ఇవన్నీ కూడా ఇప్పుడు 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్. వీళ్ళ టెన్యూర్ ఎంత ఉంటుంది? 2 ఇయర్స్ ఉంటుంది. టెన్యూర్ ఎంత ఉంటాయి? 2 ఇయర్స్. ఇగో వీళ్ళ 23లో ఎండ్ అవుతుంది, వీళ్ళ కూడా 23లో ఎండ్ అవుతుంది, వీళ్ళ కూడా 23లో ఎండ్ అవుతుంది, వీళ్ళ 24లో ఎండ్ అవుతుంది అనమాట. జస్ట్ మీకు ఐడియా కోసం పెట్టడం జరిగింది ఇది, ఎందుకంటే అప్పుడప్పుడు అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ 5 పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు, 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. 5 పర్మనెంట్ మెంబర్స్కి టెన్యూర్ ఉన్న జీవితాంతం అట్లనే తగలడతారు. సో ఈ 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టెన్యూర్ ఎంత ఉంటే 2 ఇయర్స్ ఉంటుంది. ఆ 2 ఇయర్స్ ఉన్న కంట్రీస్ ఏవి? ఈ కంట్రీస్ ఉన్నాయి. 10 మెంబర్స్ ఉంటారు అలా. యునెస్కో అనేది ఎక్కడ ఉందమ్మా? ప్యారిస్లో ఉంటుంది కదా. యునెస్కో అనేది ఎక్కడ ఉంది? ప్యారిస్ అనేది ఉంటుంది. ప్యారిస్ దానిలో ఉండడంలో సో ఏం చేసిందంటే ఈ కోరల్ రీఫ్స్ ఆస్ట్రేలియాకి మనకి ప్రపంచంలోనే మనకు దాదాపు తెలుసుగా 2300 కిలోమీటర్ల పొడవున ఇక్కడ. సో 2300 కిలోమీటర్ల పొడవున ఏమున్నాయి మనకి ఇక్కడ? కోరల్ రీఫ్స్ అనేవి ఉన్నాయి ఆస్ట్రేలియాకి. సో మనకి ఈస్ట్ సైడ్ మనకి సో దాదాపు 2300 కిలోమీటర్స్ పొడవున కోరల్ రీఫ్స్ అనేవి ఉన్నాయి. కాల్షియంతో తయారైనటువంటి రీఫ్స్ ఇవన్నీ కూడా డేంజర్లో ఉన్నాయని చెప్తుంది ఎవరు? యునెస్కో అనేది. దట్ ఈస్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ కోరల్ రీఫ్స్ ఆఫ్ ద వాట్ ఎకోసిస్టమ్. సో ఇవంతా కూడా డేంజర్ జోన్లో ఉన్నాయి. సో ఈ కోరల్ రీఫ్స్ అనేది యునెస్కో హెరిటేజ్ సైడ్గా కూడా అవి రికగ్నైజ్ చేయబడ్డాయి. కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ మొత్తంలో డేంజర్లో ఉన్నాయని చెప్తున్నాయి. ఎందుకు డేంజర్లో ఉన్నాయి? ఎక్కువ మొత్తంలో టెంపరేచర్ పెరగడం కానీ, లేదంటే అసిడిఫికేషన్ వల్ల కానీ, లేదంటే ప్లాస్టిక్ ఎక్కువ మొత్తంలో డంప్ అవ్వడం కానీ, లేదంటే ఇవన్నిట్ల వల్ల ఆ కోరల్ రీఫ్స్ అనేవి ఏమైనా మనకు డేంజర్లో ఉన్నాయని చెప్పేసి యునెస్కో అనేది చెప్పడం జరుగుతుంది మనకి. సో దట్ ఈస్ అ సిగ్నిఫికెంట్లీ బై ద క్లైమేట్ చేంజ్. సో లిస్ట్ ఆఫ్ ద వరల్డ్ డేంజర్, ఇట్ ఈస్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ కోరల్ రీఫ్స్. ఇది ఆస్ట్రేలియా ఉన్నాయి, డేంజర్లో ఉన్నాయని సో ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏంటిది? ఇది పరమవీర చక్ర. ఇండియాలో పరమవీర చక్ర అంటే ఏంటిది? మనకి ఎవరైతే చనిపోతారో చనిపోయిన వాళ్ళకి ఇచ్చేటువంటి అవార్డు ఇదే కదా. మనకి యుద్ధం చేసినప్పుడు చనిపోతే వాళ్ళ పరమవీర చక్ర. అండమాన్ నికోబార్లో ఉన్నటువంటి ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని ఐలాండ్స్కి మనకి పరమవీర చక్ర రిసిపియంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు పెట్టడం అనేది జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది. ఓకేనా? పరమవీర చక్ర. సో దట్ ఈస్ ద ఇండియాస్ హైయెస్ట్ వార్ టైమ్ గ్యాలంటరీ అవార్డ్. యుద్ధం చేస్తున్నప్పుడు చనిపోతే సో ఆ యుద్ధంలో మరణించిన వాళ్ళకి ఇచ్చేటువంటి హైయెస్ట్ అవార్డు ఏది భారతదేశంలో? పరమవీర చక్ర. మీ అందరికీ తెలుసు అది పరమవీర చక్ర. సో ఈ పరమవీర చక్ర సో అవార్డుని సో కొంతమందికి ఇవ్వడం జరిగింది, ఇద్దరికి. సో వాళ్ళు చనిపోయిన తర్వాతనే కదా ఇచ్చేది, యుద్ధంలో చనిపోతే ఇచ్చేది పరమవీర చక్ర. అయితే వాళ్ళ పేరు మీదుగా అండమాన్ నికోబార్లో ఉన్నటువంటి కొన్ని ఐలాండ్స్ని ఆ పరమవీర చక్ర అవార్డు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ పేరు పెట్టడం జరిగింది కొన్ని ఐలాండ్స్కి. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ అండమాన్ నికోబార్ ఐలాండ్ 370. ఐలాండ్ నెంబర్ ఎంత? 370. అండమాన్ నికోబార్ ఐలాండ్ 370. సో అండమాన్ నికోబార్ ఐలాండ్ 370 నంబర్ని ఏమని మార్చారంటే సోమనాథ్ శర్మ మనకి రిసిపియంట్ ఆఫ్ ద అవార్డ్ పరమవీర చక్ర అవార్డ్. అతని పేరు మీదుగా దాన్ని సోమనాథ్ ద్వీప్ అని పేరు మార్చడం జరిగింది. ద్వీప్ అంటే ఐలాండే కదా. సోమనాథ్ ద్వీప్ అని ఐలాండ్ మార్చడం జరిగింది. అలాగే అండమాన్ నికోబార్ ఐలాండ్ నెంబర్ 308. సో 308ని మనకి కరమ్ సింగ్ ద్వీప్ అని మార్చడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా పరమవీర చక్ర అవార్డు రిసిపియంట్స్. గవర్నమెంట్ అనేది వాళ్ళకి గౌరవం ఇస్తూ అండమాన్ నికోబార్లో ఉన్నటువంటి ఐలాండ్స్ పేర్స్ని వాళ్ళ పేరు మీదుగా పెట్టడం జరిగింది. ఒకటి సోమనాథ్ ద్వీప్ అని మనకి నార్త్ అండమాన్ మిడిల్ అండమాన్కి మధ్యలో ఉంటే, నెక్స్ట్ సౌత్ అండమాన్ దగ్గర ఉన్నటువంటి మనకి 308 ద్వీప్ పేరు మనకి సో కరమ్ సింగ్ ద్వీప్ అని, అండ్ దీని పేరు సోమనాథ్ ద్వీప్ అని పేరు పెట్టడం జరిగింది. దాదాపు మనకి 560కి పైగా ఐలాండ్స్ అనేటివి ఉన్నాయి దేంట్లో? అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో. అంతకుముందు కూడా 2018 సంవత్సరంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేరు మార్చింది మనకి. సుభాష్ చంద్రబోస్ అని రాస్ ఐలాండ్ని సుభాష్ చంద్రబోస్ ఐలాండ్ అని, ఓకేనా? నీల్ ఐలాండ్ని షహీద్ ఐలాండ్ అని, ఆవ్లాక్ ఐలాండ్ని స్వరాజ్ ఐలాండ్ అని చెప్పేసి 2018లో మార్చడం జరిగింది. నెక్స్ట్ బుకాన్ సిప్కో మూమెంట్ విన్స్ అవార్డ్ కమలాదేవి చటోపాధ్యాయ అవార్డ్. ఈ కమలాదేవి చటోపాధ్యాయ అవార్డ్ అనేది ప్రైవేట్ అవార్డ్ అనేది ఒక చిన్న ఆర్గనైజేషన్ ఇస్తూ ఉంటుంది. సో ఈ ఆర్గనైజేషన్ సో న్యూ ఇండియా ఫౌండేషన్ అనే అవార్డు ఇస్తూ ఉంటుంది అనమాట. ఈ కమలాదేవి చటోపాధ్యాయ అవార్డు అనేది న్యూ ఇండియా ఫౌండేషన్ అనే ఒక ఎన్జిఓ ఇస్తూ ఉంటుంది. అయితే ఈ సంవత్సరానికి గాను మనకి చిప్కో మూమెంట్ 1970లో జరిగినటువంటి చిప్కో మూమెంట్ అంటే హగ్ అనే కదా. చిప్కో అంటే చెట్లు నరకడం, ఉత్తరాఖండ్లో జరిగినటువంటి మూమెంట్ కదా. చిప్కో మూమెంట్ని ఎవరు లీడ్ చేశారు? సుందర్లాల్ బహుగుణ చెట్లు నరికే ఉద్యమాన్ని సో అక్కడ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చెట్లు నరుకుతూ ఉంటే అందరూ అక్కడ ఉన్న ప్రాంతం వాళ్ళందరూ కూడా చెట్టును హగ్ చేసుకొని ఈ చెట్లు నరకద్దని చెప్పేసి చిప్కో మూమెంట్ అని స్టార్ట్ చేశారు. ఇక్కడ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగింది. ఉత్తరాఖండ్ అండ్ సరౌండింగ్ ఏరియాస్ ఆఫ్ ద హిమాచల్ ప్రదేశ్లో జరిగింది. సో ఆ చిప్కో మూమెంట్ బుక్కే మనకి ఇప్పుడు సో దీన్ని రావడం జరిగింది. సో దీన్ని ఎవరు రాశారు? శేఖర్ పాఠక్ రాసినటువంటి ఈ చిప్కో మూమెంట్కి ఇది కమలాదేవి చటోపాధ్యాయ అవార్డు అనేది రావడం జరిగింది ఈ బుక్కి.
కమలాదేవి చట్టోపాధ్యాయకి అవార్డు రాలే. కమలాదేవి చట్టోపాధ్యాయ అనేది అవార్డు పేరు. ఆ అవార్డు ఎవరికి ఇచ్చారు? ఈ చిప్కో మూవ్మెంట్ అనే బుక్కి రావడం జరిగింది. రివర్స్లో ఆలోచించారు మళ్ళీ. నెక్స్ట్ స్వయం శిక్షణ్ ప్రయోగ్. స్వయం శిక్షణ్ ప్రయోగ్ అనేది మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక చిన్న ఎన్జిఓ, మనకి మహారాష్ట్రలో ఉన్నటువంటి ఎన్జిఓ. ఈ మహారాష్ట్రలో ఉన్నటువంటి ఎన్జిఓ ఏంటిదంటే అక్కడ ఎక్కువ మొత్తంలో క్లైమేట్ చేంజ్ వీటిని తగ్గించడానికి కోసం లోకల్ నాలెడ్జ్ని వాడి అక్కడ అగ్రికల్చర్లో కానీ సస్టైనబుల్ అగ్రికల్చర్ని ప్రమోట్ చేస్తుంది. అందుకోసం మనకి మన ఈజిప్ట్లో జరిగినటువంటి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 27 మనకు తెలుసు కదా. సో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 27 అనేది మనకి ఎక్కడ జరిగింది? షర్మిలి షేక్ బండారి ఈజిప్ట్లో జరిగింది. సో ఈజిప్ట్లో జరిగినటువంటి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ 27లో వీళ్ళకి అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సస్టైనబుల్ అగ్రికల్చర్ని ప్రమోట్ చేస్తున్నందుకు. సో ఈ ఎన్జిఓకి మహారాష్ట్రలో సస్టైనబుల్ డెవలప్మెంట్ అగ్రికల్చర్ని ప్రమోట్ చేస్తున్నందుకు గాను సో వీళ్ళకి ఈ అవార్డు అనౌన్స్డ్ బై ద గ్లోబల్ సెంటర్ ఫర్ ద అడాప్షన్ ఎట్ ద కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీ 27 ఎల్డ్ ఇన్ ద షర్మిలి షేక్ ఈజిప్ట్లో జరిగిన దాంట్లో ఈ గ్లోబల్ సెంటర్ ఫర్ ద అడాప్షన్ అనే ఆర్గనైజేషన్ అనేది వీళ్ళకి ఛాంపియన్స్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఏది? సో లోకల్ అడాప్షన్ ఛాంపియన్స్ అవార్డు అనేది దేనికి? స్వయం శిక్షా ప్రయోగం. అంటే లోకల్ నాలెడ్జ్ని వాడి అక్కడ ఎన్విరాన్మెంట్ని ఏం చేస్తున్నారో కాపాడుతున్నారన్న ఉద్దేశంతో సో ఈ అవార్డు అనేది ఈ స్వయం శిక్షక్ ప్రయోగ్ అనే ఎన్జిఓకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇఫీ, దట్ ఈస్ ద ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ద ఇండియా. సో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ద ఇండియా అంటే ఇండియాలో ఉన్న ఫిలిమ్సే కాదు, ఫారెన్లో ఉన్న ఫిలిమ్స్ని కూడా ఇక్కడ ఏం చేస్తాం? మనం స్క్రీనింగ్ చేస్తాము. దాని ద్వారా వాళ్ళకు కూడా అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సో ఇది దాదాపు 1952లో మనకి అవార్డ్స్ అనేది స్టార్ట్ అయినాయి. మన ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎప్పుడు వేరే వేరే సిటీస్లలో జరిగేటివి, కానీ 2004 సంవత్సరం నుంచి పర్మనెంట్గా ఇవి గోవాకి షిఫ్ట్ అయిపోయిందన్నమాట. ఎవ్రీ ఇయర్ నవంబర్ డిసెంబర్ మంత్లో గోవాలోనూ జరుగుతాయి. 2004 నుంచి వీటికి పర్మనెంట్గా షిఫ్ట్ చేశారు. ఎక్కడికి? గోవాలో. 2004 నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ ఇయర్ ఎక్కడ జరుగుతున్నాయి? గోవాలోనే జరుగుతాయి. నవంబర్ మంత్ అండ్ డిసెంబర్ మంత్లో గోవాలో జరగడం జరుగుతుంది. ఇది సో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ ఆఫ్ ద ఇండియా. సో ఈ సంవత్సరం కూడా నవంబర్ 2022లో మనకి గోవాలో జరగడం జరిగింది. ఎవ్రీ ఇయర్ గోవాలోనే జరుగుతాయి మనకి. అయితే ఇందులో బెస్ట్ ఫిలింకి ఇచ్చే అవార్డు పేరు ఏంటంటే గోల్డెన్ పికాక్ అవార్డు అనేది ఇస్తాం. గోల్డెన్ పికాక్ బెస్ట్ ఫిలిం. సో దట్ ఈస్ ద స్పానిష్ ఫిలిం. ఏది? స్పానిష్ ఫిలిం ఐ హ్యావ్ ద ఎలక్ట్రిక్ డ్రీమ్స్ డైరెక్టెడ్ బై ద వాలెంటీనా మోరెల్ అతనికి సో మనకి గోల్డెన్ పికాక్ అవార్డు రావడం జరిగింది. దట్ ఈస్ ద బెస్ట్ ఫిలింకి ఇచ్చే అవార్డు ఏంటిది? స్పానిష్ ఫిలిం అయినటువంటి దీనికి ఈ గోల్డెన్ పికాక్ అవార్డు అనేది రావడం జరిగింది. ఐ హ్యావ్ ద ఎలక్ట్రిక్ డ్రీమ్స్ అనే ఫిలింకి మన గోల్డెన్ పికాక్ అనే అవార్డు అనేది రావడం జరిగింది. సో ఈ ఇఫీ అవార్డ్స్ లోపల. ఓకేనా? ఈ అవార్డ్స్ అన్ని ఎవరిస్తారు మనకి? మినిస్ట్రీ ఆఫ్ ద బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ద బ్రాడ్కాస్టింగ్ వాళ్ళే దీన్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు ఇవన్నిట్లను కూడా. నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్. నెక్స్ట్ వహీద్ మొబాసెరీ. సో వహీద్ మొబాసెరీ మనకి ఏంటిదంటే ఈ నో ఎండ్ అనే ఫిలింకి సంబంధించి మనకి హానర్డ్ విత్ బెస్ట్ యాక్టర్ అండ్ డేనియలా మ్యారిన్ మళ్ళీ ఈ సిల్వర్ పికాక్ అవార్డు రావడం జరిగింది. బెస్ట్ యాక్ట్రెస్ ఈమె ఐ హ్యావ్ ద ఎలక్ట్రిక్ డ్రీమ్స్ అనే ఫిలింకి రావడానికి. సో నెక్స్ట్ బెస్ట్ డైరెక్టర్ కూడా ఇరానియన్ డైరెక్టర్ దట్ ఈస్ సో నాదర్ సెవారి గెట్ ద అవార్డ్. సో నో ఎండ్ అనే ఫిలింకి మళ్ళీ బెస్ట్ అవార్డు రావడం జరిగింది. బెస్ట్ డైరెక్టర్ నో ఎండ్కి వచ్చింది అండ్ బెస్ట్ యాక్టర్ కూడా నో ఎండ్కి. బెస్ట్ ఫీమేల్ యాక్టర్ ఏంటిది? ఐ హ్యావ్ ద ఎలక్ట్రిక్ డ్రీమ్స్, దానికి డేనియల్కి బెస్ట్ ఫీమేల్ యాక్ట్రెస్ రావడం జరిగింది. సో ఇవి కొంచెం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. నెక్స్ట్ చూసుకుంటే తెలుగు ఫిల్మ్స్కి వచ్చేస్తే ఈ ఫిలిం ఫెస్టివల్లో తెలుగు సినిమాలు అనేటువంటి ఈ సినిమా బండి అని మనకు ప్రవీణ్ కందిరిగుల డైరెక్ట్ చేయడం జరిగింది. ఈ సినిమా గురించి కూడా స్పెషల్గా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ. సో ఈఫీ ఫెస్టివల్లోకి సంబంధించేసి మనకి ఇక్కడ సినిమా బండి గురించి కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది ఈ ఈఫీ ఫెస్టివల్స్ లోపల. అట్లాగే మనకి ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ 2022 మన మెగాస్టార్ చిరంజీవికి రావడం జరిగింది. సో ఇఫీ ఇచ్చేటువంటి అవార్డు. సో ఇఫీ 2022 పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డు అనేది మనకి ఎవరికి? మెగాస్టార్ చిరంజీవికి ఇవ్వడం జరిగింది. మనకి చూడొచ్చు మనకి ఇక్కడ యాక్టర్ అండ్ ద ప్రొడ్యూసర్ చిరంజీవి కొనితెల కన్ఫర్డ్ ద ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ 2022. ఇఫీ వాళ్ళు ఇచ్చేటువంటి ఏంటిది? ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద 2022 అనేది రావడం జరిగింది. అట్లాగే సినిమా ఇండస్ట్రీకి సో బాగా సేవ చేసిన వాళ్ళకి ఇచ్చే అవార్డు పేరు ఏంటిదంటే సత్యజిత్ రే అవార్డ్. ఈ స్పానిష్ ఫిలిం డైరెక్టర్ వచ్చినటువంటి కార్లోస్కి మనకి సత్యజిత్ రే అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. తెలుగు సినిమాని సపరేట్గా మెన్షన్ చేశారు. ఇది సినిమా బండి అనే మూవీని. అండ్ నెక్స్ట్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ ఎవరికి? సో మనకి చిరంజీవికి రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఈ ఐసిఎఫ్టి ఇది ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ ద ఫిల్మ్ అండ్ ద టెలివిజన్. సో ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ ద ఫిల్మ్ అండ్ ద టెలివిజన్ ఎవరు ఆర్గనైజేషన్ అంటే యునెస్కోకి సంబంధించినటువంటి ఒక బాడీ ఇది. ఓకేనా? ఇది యునెస్కో కిందనే పనిచేస్తుంది. అంటే యునెస్కోకి అడ్వైజరీ కౌన్సిల్ లాగా పనిచేస్తుంది. ఏది? ఐసిఎఫ్టి. సో ఈ ఐసిఎఫ్టి అనేది యునెస్కోకి సో మనకి అడ్వైజరీ కౌన్సిల్ లాగా పనిచేస్తుంది. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ ద ఫిల్మ్ అండ్ టెలివిజన్ అనేది అడ్వైజరీ బాడీ టు ద యునెస్కో.
సో వీళ్ళు కూడా సపరేట్ అవార్డు ఇస్తారు. ఆ అవార్డు పేరే మనకి ఈ పేరుతో పిలుస్తున్నారు. ఏంటిది? ICFT అండ్ నెక్స్ట్ ఏంటి యునెస్కో అవార్డు అనేది. ఈ ICFT యునెస్కో అవార్డు అనేది మనకి సో ఈ ఇరానియన్ ఫిలింకి సంబంధించిన నర్గిస్కి రావడం జరిగింది. ఇరానియన్ ఫిల్మ్ ఏంటిది? నర్గిస్కి ఈ ICFT యునెస్కో ఫిలిం అవార్డు రావడం జరిగింది. సో మనకి ఇండియా నుంచి కాశ్మీర్ ఫైల్స్ కూడా నామినేట్ అవ్వడం జరిగింది, కానీ కాశ్మీర్ ఫైల్స్కి రాలేదు. దాదాపు 8 సినిమాలు నామినేట్ అయితే దాంట్లో ఈ ఫిలింకి రావడం జరిగింది. ఇది ఇరానియన్ ఫిలిం ఏంటిది? నర్గిస్. ఇరానియన్ ఫిలిం నర్గిస్ అనేది మనకి ఈ యునెస్కో అవార్డును గెలుచుకోవడం జరిగింది ఈ ఫెస్టివల్లోనే. ఓకేనా? ఒకసారి రివైజ్ చేయండి, మీకు చాలా కన్ఫ్యూజ్ అవుతుంటుంది. బెస్ట్ ఫిలిం ఏంటిది వచ్చింది? ఐ హావ్ ద ఎలక్ట్రిక్ డ్రీమ్స్ అనే దానికి బెస్ట్ ఫిలిం. బెస్ట్ యాక్టర్ ఎవరు? నో ఎండ్ అనే దానికి సో వహీద్కి వచ్చింది. బెస్ట్ ఫీమేల్ యాక్ట్రెస్ ఎవరు? డేనియలా. బెస్ట్ డైరెక్టర్ ఎవరు మనకి? సో నెక్స్ట్ నాదర్కి రావడం జరిగింది, నాదర్కి. ఓకేనా? సో ఇవి తెలుగు సినిమాల గురించి మెగాస్టార్ ఇవి తెలుసు మనకి. సత్యజిత్ రే అవార్డు ఎవరు? కార్లోస్కి. అండ్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ ఎవరికి? చిరంజీవికి రావడం జరిగింది. ఇదేంటిది మనకి? యునెస్కో అవార్డు అనేది ఈఫీ ఫెస్టివల్లోనే యునెస్కో అవార్డు ఇస్తారు. ఇది ఎవరికి రావడం జరిగింది? నర్గిస్ అనే ఫిలిం ఇరానియన్ ఫిలింకి రావడం జరిగింది. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వకండి. 53rd edition Megastar Chiranjeevi receives the Indian Film Personality of the Year, and that is Iranian film Nargis of the on the struggles of the person with what Down syndrome wins the what IFFI medal అనేది మనకి ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాం మనం. నెక్స్ట్ ఫోర్బ్స్ మ్యాగజైన్ వాళ్ళు ఇచ్చినటువంటి దాని ప్రకారం వాట్ ఎవర్ ద ఫోర్బ్స్ మ్యాగజైన్ అదే దట్ ఈస్ ద వరల్డ్స్ మోస్ట్ 100 పవర్ఫుల్ ఉమెన్. ఏమన్నా ద వరల్డ్స్ మోస్ట్ 100 మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఎవరు ఇచ్చారు? ఇది ఫోర్బ్స్ ఇచ్చినటువంటి లిస్ట్ ప్రకారం తీసుకుంటే మన ఇండియన్స్ కూడా ఉన్నారు. ఎంతమంది? 6 ఇండియన్స్ అనే వాళ్ళు ఉన్నారు మనకి దీంట్లో అందులో. ఓకేనా? సో దట్ ఈస్ జర్మనీ ఛాన్సలర్ అయినటువంటి ఉర్సులా వాండర్ లేన్, సో మనకి జర్మనీ. సో వీళ్ళు మనకి ఫస్ట్ ర్యాంక్లో ఉంది. ఆ తర్వాత క్రిస్టిన్ లెగాడే మనకి ఫ్రాన్స్, ఇంతకుముందు IMF చీఫ్గా పనిచేసింది, సెకండ్ ర్యాంక్లో ఉంది. అండ్ కమలా హారిస్ యునైటెడ్ స్టేట్స్ వైస్ ప్రెసిడెంట్ థర్డ్ ప్లేస్లలో ఉంది. అండ్ నెక్స్ట్ నిర్మలా సీతారామన్ 63వ ప్లేస్లో, 36వ ప్లేస్లో, 63 సంవత్సరాలు 36వ ప్లేస్లో. ఇండియన్స్ ఉన్నారు ఇక్కడ. సో ఇండియన్స్ ఎంత? సో 6 ఇండియన్స్ అనే వాళ్ళు మనకి ఉన్నారు 100 మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్లో. సో 100 మందిలో 6 ఎక్కడి నుంచి ఉన్నారు? ఇండియన్స్ ఉన్నారు. దాంట్లో బెస్ట్ ర్యాంక్ ఎవరు? నిర్మలా సీతారామన్ 36వ ర్యాంక్లో ఉన్నారు. ఫస్ట్ ఎవరు ఉన్నారు? ఉర్సులా వాండర్ లియన్ ఫ్రమ్ ద జర్మనీ. సో ఫోర్బ్స్ 100 మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్స్ లోపల వీళ్ళు ఉంటే 6 ఎవరున్నారు మనకి? ఇండియన్స్ అనే వాళ్ళు ఉన్నారు. ద వరల్డ్స్ 100 మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్. నెక్స్ట్ ప్రియాంక చోప్రా అదర్ 3 ఫీచర్డ్ ఇన్ ద అవార్డ్ BBC. మనకి బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ మనకి BBC ఛానల్ ఉంది కదా, BBC ఛానల్ వాళ్ళు ఇచ్చినటువంటి 100 మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ లిస్ట్లో ఒకటి తీసుకుంటే మనకి ఇండియా నుంచి 4 ఉన్నారు. ఒకరు ప్రియాంక చోప్రా, మీ అందరికి తెలుసు. నెక్స్ట్ వచ్చేసి శిరీష బండ్లా, ఏరోనాటికల్ ఇంజనీర్, మనకి మన వర్జిన్ గెలాక్టిక్తో పాటు మనకి స్పేస్ టూరిజంలో పార్టిసిపేట్ చేసింది కదా శిరీష బండ్లా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గీతాంజలి, దట్ ఈస్ సో గీతాంజలి శ్రీ, మనకి అప్పట్లో టూమ్స్ అనే దానికి మనకి బూకర్ ప్రైజ్ గెలిచినటువంటి గీతాంజలి శ్రీ. అండ్ దాంతోపాటు మనకి స్నేహ జవాలే సోషల్ వర్కర్. వీళ్ళు 9 కూడా మనకి BBC 100 ఉమెన్ లిస్ట్లో వీళ్ళు ఉన్నారు. ఓకేనా? వీళ్ళు BBC ప్రకటించినటువంటి 100 లిస్ట్ ఉమెన్లలో. వీళ్ళు ఏంటిది? ఫోర్బ్స్ లిస్ట్. ఇది ఫోర్బ్స్ వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్. ఇది ఎవరిది? ఫోర్బ్స్ మ్యాగజైన్కి సంబంధించి. ఇదేంటిది? సో ఇది BBC లిస్ట్. ఎవరిది? BBC లిస్ట్. BBC లిస్ట్లో ఎవరున్నారు? ఫోర్బ్స్ లిస్ట్లో ఎవరున్నారు? ఊరికే కన్ఫ్యూజ్ అయిపోయి ఒకదానికి ఒకటి ఆన్సర్ పెట్టచ్చారు మళ్ళీ. అర్థమైందా? నెక్స్ట్ హ్యూరాన్స్. సో హ్యూరాన్ అనేది ఒక మ్యాగజైన్ ఎప్పుడో రిపోర్ట్లు ఇస్తుంటుంది. సో హ్యూరాన్స్ రిపోర్ట్ ప్రకారము సో ఇండియాలో తీసుకుంటే మనకి మోస్ట్ వాల్యూడ్ కంపెనీ రిలయన్స్ అనేది ఎక్కువ మొత్తంలో ఎంప్లాయీస్ వర్క్ చేసే కంపెనీస్గా TCS అనేది చరిత్రలోకి ఎక్కింది. దట్ ఈస్ హ్యూరాన్స్ ఇండియా 500 కంపెనీస్లో తీసుకుంటే 500 కంపెనీ రిలయన్స్ ఈజ్ అవార్డ్ మోస్ట్ వాల్యూడ్ ఇండియన్ ఫిల్మ్. అండ్ ద TCS ఎమర్జెస్ ఇస్ ద విన్నర్ ఆఫ్ ద వాట్ ఇండియాస్ టాప్ 10 ప్రైవేట్ ఎంప్లాయర్స్ లిస్ట్. ఎక్కువ మొత్తంలో వర్క్ చేస్తున్నటువంటి ఎంప్లాయర్స్ లిస్ట్లో మన TCS ఫస్ట్ ప్లేస్లో ఉంటే ఎక్కువ మొత్తంలో వాల్యూస్ ఉన్న కంపెనీస్లో ఇది రిలయన్స్ అనేది టాప్లో ఉంది. ఎంప్లాయీస్ పరంగా చూసుకుంటే ఇది TCS, అండ్ వాల్యూ ఉన్న కంపెనీ పరంగా చూసుకుంటే రిలయన్స్ అనేది టాప్లో ఉన్నట్టు మనకి ఎవరు చెప్తున్నారు? హ్యూరాన్స్ అనే సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ అనేది చెప్తూ ఉంది 2022 ఇయర్కి గాను. నెక్స్ట్ ఆస్ట్రేలియా బార్డే టెన్నిస్ ప్లేయర్, మీ అందరికి తెలుసు. ఇప్పటివరకు 3 గ్రాండ్ స్లామ్స్ అయితే గెలవడం జరిగింది. సో మీరు 2019లో ప్లస్ 2022 సంవత్సరంలో రెండవసారి ఈ డాన్ అవార్డుని గెలుచుకోవడం జరుగుతుంది. డాన్ అవార్డు అంటే ఎవరికి ఇస్తారు? ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఇచ్చే హైయెస్ట్ అవార్డు ఇన్ ద స్పోర్ట్స్ ఫీల్డ్. మన దగ్గర హైయెస్ట్ అవార్డు ఏంటి స్పోర్ట్స్ ఫీల్డ్లో? మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు అనేది మన భారతదేశంలో ఇచ్చే హైయెస్ట్ అవార్డు ఇన్ ద స్పోర్ట్స్ ఫీల్డ్. అట్లాగే ఆస్ట్రేలియా యొక్క క్రికెటర్ డాన్ బ్రాడ్మ్యాన్. సో డాన్ బ్రాడ్మ్యాన్ పేరు మీదుగా డాన్ అవార్డు అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ఒక పర్సన్ కానీ ఒక టీమ్ కానీ ఎక్కువ మొత్తంలో స్పోర్ట్స్లో అయితే పర్ఫార్మెన్స్ ఎవరు ఇస్తారో వాళ్ళకి ఇచ్చే అవార్డు అనమాట. సో దాన్ని డాన్ అవార్డు అంటాం. ఆస్ట్రేలియా గవర్నమెంట్ ఇచ్చేటువంటి హైయెస్ట్ అవార్డు దేంట్లో? స్పోర్ట్స్ ఫీల్డ్లో. మన దగ్గర అయితే ధ్యాన్ చంద్ అవార్డు ఎలానో ఆస్ట్రేలియాలో ఏంటి? డాన్ బ్రాడ్మ్యాన్ అవార్డు.
సో ఈ డాన్ బ్రాడ్మన్ అవార్డుని ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ మన టెన్నిస్ ప్లేయర్ అయినట్టు ఆస్ట్రేలియా బాటికి ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు రావడం మీకు రెండవసారి. 2019లో వచ్చింది, 2022లో కూడా రావడం జరిగింది. సో ఇప్పటివరకు మేము 3 గ్రాండ్ స్లామ్స్ గెలవడం జరిగింది, 3 టైటిల్స్ని గెలవడం జరిగింది. రీసెంట్గా మనకి ఆస్ట్రేలియా ఓపెన్ కూడా గెలవడం జరిగింది మనకి ఎవరు, ఆస్ట్రేలియా బాటి. సో దిస్ ఈజ్ అవార్డు 1998 నుంచి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. దేన్ని సర్ డాన్ బ్రాడ్మన్ అవార్డుని సో మనకి ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. సో క్లారిటీ ఉంది కదా. ఆస్ట్రేలియా యొక్క టెన్నిస్ ప్లేయర్కి డాన్ అవార్డు రావడం జరిగింది. ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఇచ్చే హైయెస్ట్ అవార్డు దేంట్లో, స్పోర్ట్స్ ఫీల్డ్లో. నెక్స్ట్ ఫస్ట్ సిల్చర్ అండ్ సైలెట్ ఫెస్టివల్. ఇండియా బంగ్లాదేశ్కి స్వతంత్రం వచ్చేసి ఇప్పుడు 1971లో స్వతంత్రం వచ్చింది. దాదాపు 2022 సంవత్సరానికి బంగ్లాదేశ్కి స్వతంత్రం వచ్చేసి దాదాపు 50 సంవత్సరాలు కంప్లీట్ అయింది. దానిలో భాగంగా అస్సాంలో మరియు బంగ్లాదేశ్లో రెండు కలిసి ఇండో బంగ్లాదేశ్ 2 రాష్ట్రాల వాళ్ళు కలిసి ఎక్కువ మొత్తంలో ఫెస్టివల్స్ని సెలబ్రేట్ చేశారు. ఆ ఫెస్టివల్స్ సిల్చర్ అండ్ సిహిలెట్ ఫెస్టివల్ అని పేరు పెట్టడం జరిగిందని. సో ఇండియా అండ్ బంగ్లాదేశ్ మనకి ఇక్కడ 2 నుంచి 4 డిసెంబర్ ఆఫ్ 2022 సిల్చర్ అండ్ సిహిలెట్ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేయడం జరిగింది అస్సాంలో. ఎందుకంటే లిబరేషన్ ఆఫ్ ద బంగ్లాదేశ్ జరిగి బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి విడిపోయింది. సో పాకిస్తాన్తో మనం యుద్ధం చేసి బంగ్లాదేశ్కి ఏమి ఇచ్చాం, స్వతంత్రం ఇప్పించాం. సో లిబరేషన్ ఆఫ్ ద బంగ్లాదేశ్ జరిగి 50 సంవత్సరాల సందర్భంగా ఈ సెలబ్రేషన్స్ అనేవి జరగడం జరిగింది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ లూసోఫోన్ ఫెస్టివల్ అనేది మనకి గోవాలో జరిగింది. ఆర్గనైజ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ద ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ద ఐసీసీఆర్ అండ్ గోవా తోటి. సో దట్ ఇస్ ఇంటర్నేషనల్ లూసోఫోన్ ఫెస్టివల్ అనేది December 3 నుంచి December 6 వరకు ఎక్కడ జరిగింది, మనకి గోవాలో జరగడం జరిగింది. లూసోఫోన్ అంటే ఇవన్నీ కూడా రకరకాల వాయిద్యాలు, బ్యాండ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కొడుతూ ఎంజాయ్ చేయాలి జిగ్ 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 అని. ఓకే రైట్. నెక్స్ట్ హార్న్బిల్ ఫెస్టివల్ ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. హార్న్బిల్ అనేది ఆ బర్డ్ అనేది నాగాలాండ్ యొక్క స్టేట్ బర్డ్ కూడా. సో హార్న్బిల్ ఫెస్టివల్ ఎవ్రీ ఇయర్ మనకి నాగాలాండ్లో జరుగుతుంటుంది. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో నాగాలాండ్లో ఈసారి కూడా జరిగింది. సో December 1 నుంచి December 10 వరకు ఇక్కడ నాగా హెరిటేజ్ విలేజ్ కిసామాలో జరిగింది. ఇది నాగాలాండ్లో జరుగుతుందని అందరికీ తెలుసు, కానీ ఎక్కడ జరిగిందంటే క్వశ్చన్లో ఎగ్జామ్లో మళ్ళీ దెబ్బ పడుతుంది కాబట్టి కిసామా ఎక్కడ జరిగింది, మనకి కిసామా నాగాలాండ్లోనే. ఇక్కడ కిసామా 12 కిలోమీటర్స్ ఫ్రమ్ ద కోహిమా నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కిసామా విలేజ్లో ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది. ఈ హార్న్బిల్ ఫెస్టివల్ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది మనకి డిసెంబర్ మంత్లో. అంటే కొత్త సంవత్సరానికి ఏమంటాం మనం, స్వాగతం చెప్పడం. ఓకే నెక్స్ట్ ఫస్ట్ ఎవర్ ట్రైబల్ వింటర్ ఫెస్టివల్. ఫస్ట్ ఎవర్ ట్రైబల్ అన్నాం, ట్రైబల్ ఫెస్టివల్ ఓకే, తర్వాత ఏమన్నాడు, వింటర్ అన్నాడు. ఫస్ట్ ఎవర్ ట్రైబల్ వింటర్ ఫెస్టివల్ హెల్డ్ ఇన్ జమ్మూ కాశ్మీర్. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ బండీపురాలో మనకి ఫస్ట్ ఎవర్ ట్రైబల్ వింటర్ ఫెస్టివల్. సో వింటర్లో అక్కడ ట్రైబల్స్ ఏవైతే అక్కడ ఉన్నటువంటి ఐస్ మొత్తం ఫార్మేషన్ జరుగుతాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి క్లైమేటిక్ కండిషన్స్ అని ఏమైతే మారిపోతూ ఉంటాయి. సో అక్కడ ఉన్నటువంటి ఐస్, ఆ టైంలో వచ్చే ఫ్లవర్స్, ఆ టైంలో వచ్చే ఫ్రూట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో వీటన్నిటి ద్వారా ఫస్ట్ టైం ఏంటిదంటే జమ్మూ కాశ్మీర్లో మనకు ఉన్న ట్రైబ్స్ ఈ ఫెస్టివల్ని కండక్ట్ చేయడం జరిగింది. జమ్మూ కాశ్మీర్లో ఎవరు ఉంటారు, జనరల్ గుజ్జర్స్ ఉంటారు, బక్కర్వాల్స్ ఉంటారు ట్రైబ్స్. సో జమ్మూ కాశ్మీర్లో ఉండే ట్రైబల్స్ ఎవరు జనరల్గా గుజ్జర్స్ ఉంటారు. సో గుజ్జర్స్తో పాటు జమ్మూ కాశ్మీర్లో బక్కర్వాల్స్ ఉంటారు. గుజ్జర్స్ అండ్ నెక్స్ట్ ఎవరు, బక్కర్వాల్స్. సో గుజ్జర్స్ అండ్ ద బక్కర్వాల్స్ ఉంటారు జమ్మూ కాశ్మీర్లో. గుజ్జర్స్ అండ్ ద బక్కర్వాల్స్ అని ఉంటుంది. ఎక్కడ జరిగింది, ఇది బండీపురాలో జరగడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ సిడ్బీ అండ్ సౌదీ అరేబియాస్ మోన్షా. సౌదీ అరేబియాకి సంబంధించిన ఏ కంపెనీ, మోన్షా. సైన్స్ అవార్డ్ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ టు డెవలప్ ద మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్. భారతదేశంలో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి కదా, ఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ని డెవలప్మెంట్ చేయడానికి కోసము మనకి ఇది సౌదీ అరేబియాకి చెందినటువంటి ఏ కంపెనీ, మోన్షా కంపెనీ అనేది మనకి సిడ్బీ తోటి అగ్రిమెంట్ చేసుకుంది. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తోటి అగ్రిమెంట్ రాసుకుంది. ఈ స్మాల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది, దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది, మనకు లక్నో. ఎందుకంటే భారతదేశంలో చిన్న ఇండస్ట్రీస్ని డెవలప్మెంట్ చేయడానికి ఉన్నటువంటి హైయెస్ట్ బ్యాంక్ ఏది, సిడ్బీఐ కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాంక్. ఎక్కడ ఉంది, లక్నోలో ఉంది. సో దీంతో మనకి సౌదీ అరేబియాకి చెందినటువంటి మోన్షా కంపెనీ అనేది రెండు దేశాలలో మనం వాళ్ళకి సాయం చేస్తాం, వాళ్ళు మనకి సాయం చేస్తారు. దీనికి సంబంధించి చిన్న మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏం చేయడానికి, డెవలప్మెంట్ చేయడానికి కోసం. ఓకేనా. సో మోన్షా కంపెనీ తోటి అగ్రిమెంట్ అనేది రాసుకోవడం జరిగింది. నెక్స్ట్ స్పెషల్ బుల్లెటిన్ ఆన్ ద మెటర్నల్ మోర్టాలిటీ రేట్. మెటర్నల్ మోర్టాలిటీ రేట్ గురించి మనకి శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ వాళ్ళు మనకు ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. భారతదేశంలో మనకి మెటర్నల్ మోర్టాలిటీ రేట్ పెరిగిందా తగ్గిందా అంటే మనం చూడొచ్చు. 2014 నుంచి 16 సంవత్సరంలో యావరేజ్గా క్యాలిక్యులేట్ చేస్తే 130 మంది చనిపోయే వాళ్ళని. సో ఇప్పుడు 47 మంది చనిపోతున్నారు అన్నాడు. సరే, మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు మీకు చాలాసార్లు చెప్పి ఉన్నాను. మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే
ఒక 1,00,000 మంది తల్లులు డెలివరీ అయితే ఒక 1,00,000 డెలివరీస్కి 1,00,000 మంది డెలివరీ అయితే ఫర్ ద వాట్ 1,00,000 డెలివరీస్ ఒక 1,00,000 మంది డెలివరీ అయితే డెలివరీ టైంలో కానీ ఎట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ కానీ అండ్ డెలివరీ అయిన 42 రోజుల్లో కానీ చనిపోయే తల్లుల సంఖ్య ఎంత అంటాడు. ద నంబర్ ఆఫ్ డెత్స్ ఆఫ్ ద ప్రెగ్నెంట్ ఉమెన్ ఎట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ ఆర్ ఆఫ్టర్ ద 42 డేస్ ఆఫ్ ద డెలివరీ ఎంతమంది చనిపోతున్నారు, దాన్ని ఏమంటాం మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటాము. ఎంతమంది తల్లులు ప్రెగ్నెంటీ టైంలో కానీ ఎంతమంది తల్లులు డెలివరీ టైంలో కానీ డెలివరీ అయిన 42 రోజుల తర్వాత చనిపోతున్నారో దాన్నే మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటాం. భారతదేశంలో అంతకుముందు 130 మంది చనిపోయే వాళ్ళని డాటా చెప్తుంది. ఎంతకి ఒక 1,00,000 మెంబర్స్ డెలివరీ అయితే, కానీ ఇప్పుడు అది 97కి తగ్గిందని మనకి డాటా చెప్తుంది. కాబట్టి ఏ రట్టా మార్కే జానా. ఓకేనా, ఇది కొత్తగా వచ్చిన డాటా కాబట్టి మనకి స్పెషల్ బులెటిన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసింది. ఇండియాస్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ డిప్స్ టు 97 ఫ్రమ్ 130. సో 130 ఉన్నటువంటి ఈ మెటర్నల్ మోర్టాలిటీ రేషన్ 97కి పడిపోయినట్టు మన గవర్నమెంట్ అనేది రీసెంట్గా రిలీజ్ చేసిన డాటా అనేది చెప్తుంది. అస్సాం హ్యాస్ ద వాట్ హైయెస్ట్, ఇంకా 135 మంది మదర్స్ చనిపోతూనే ఉన్నారు. ఇక్కడ అస్సాంలో 135 మంది చనిపోతుంటే కేరళ ఏదైతే ఉందో కేరళలో మనకి ఇంకా ఏంటి మనకి 19 మంది చనిపోతూ ఉన్నారు కేరళలో. మన తెలంగాణ ప్రాంతంలో అప్రాక్సిమేట్లీ 61 మంది చనిపోతూ ఉన్నారు తెలంగాణ ప్రాంతంలో. ఓకేనా, సో దట్ ఈస్ అస్సాం హ్యాస్ ద వాట్ హైయెస్ట్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఆఫ్ 195. కేరళ ఈజ్ ద వాట్ లీస్ట్ 19 అనేది మనకి ఇంకా 195 మంది చనిపోతున్నారు. భారతదేశం యొక్క యావరేజ్ ఎంత ఉంది, 97 అనేది ఉంది మనకి. అంటే ప్రెగ్నెంటీ టైంలో కానీ లేదంటే ప్రెగ్నెంటీ అయిన మళ్ళీ ప్రెగ్నెన్సీ అంటున్నాను నేను, డెలివరీ టైంలో కానీ డెలివరీ అయిన 42 రోజుల తర్వాత 42 రోజుల వరకు కౌంట్ చేస్తారు. ఇండియా టు రిసీవ్ ద వాట్ ఓవర్ 100 బిలియన్ రెమిటెన్సెస్ ఇన్ ద 2000. రెమిటెన్సెస్ అంటే ఏంటిదండి? సో ఫారెన్ కంట్రీ నుంచి మనకి ఇండియాకి వచ్చే అమౌంట్ ఆఫ్ ద మనీనే కదా రెమిటెన్సెస్ అంటాం. ఫారెన్ కంట్రీస్ నుంచి ఎక్కడికి వచ్చేటివి, ఇండియాకి వచ్చే మనీ. అవునా, ఏ విధంగా వస్తాయి మనకి ఇండియాకి? మన వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్ కానీ లేదంటే మనం ఇండియన్ కంపెనీస్ అక్కడ వేరే ఫారెన్ కంట్రీలో బిజినెస్ చేసే ప్రాఫిట్స్ కానీ ఇవన్నీ కూడా తిరిగి ఎక్కడికి వస్తాయి, ఇండియాకి వస్తాయి. సో ఇలా ఇండియాకి వచ్చే మనీనే మనం ఏమంటాం, రెమిటెన్సెస్ అంటాం. జనరల్గా ఒక సంవత్సరానికి $70 బిలియన్ అనేటివి మనకి ఇండియాకి వచ్చేటివి, కానీ ఇప్పుడు పెరిగింది మనకి $100 బిలియన్ అనేది ఈ సంవత్సరం మనకి ఇండియాకి వచ్చినట్టు వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ చెప్తుంది. ఎవ్రీ ఇయర్ ఈ రిపోర్ట్ని ఎవరు పబ్లిష్ చేస్తారు? రెమిటెన్సెస్కి సంబంధించిన డాటా ఎవరు ఇస్తారు? వరల్డ్ బ్యాంక్ అనేది ఇస్తుంది. ఏపీఐ తోటి పబ్లిష్ చేసింది రిపోర్ట్, ద రెమిటెన్సెస్ బ్రేవ్ గ్లోబల్ హెడ్విండ్స్ అండ్ ద స్పెషల్ ఫోకస్ అండ్ ద క్లైమేట్ మైగ్రేషన్ అనే పేరుతోటి రిపోర్ట్ పబ్లిషింగ్ చేసిన ప్రకారం సో ఇండియా రిసీవ్డ్ ద ఓవర్ 100 బిలియన్ రెమిటెన్సెస్ ఇన్ ద 2022. సో ఒక ఫస్ట్ టైం అనమాట భారతదేశంలో 60 నుంచి 70 బిలియన్స్ వచ్చేటి, ఫస్ట్ టైం $100 బిలియన్ దాటినాయి అనమాట. అంటే మన ఇండియన్స్ ఫారిన్ కంట్రీస్లో ఉండి సంపాదించి మన ఇండియాకి పంపించారనమాట 2022 సంవత్సరంలో. ఎంత? $100 బిలియన్ అక్షరాల. అంటే సపోజ్ ఇప్పుడు గల్ఫ్ దేశాలలో ఉన్నారు, చాలా మంది ఇండియన్స్ ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఏం చేస్తుంటారు, ఇక్కడికి పంపిస్తుంటారా లేదా? సో ఇట్లాంటివన్నిట్లో ఏమంటాం, రెమిటెన్సెస్ అంటాం. సో ప్రపంచంలోనే మనం 1వ ర్యాంక్లో ఉన్నాం. ఇప్పుడు కాదు, గత 6 సంవత్సరాల నుంచి ఇండియానే నెంబర్ 1 ర్యాంక్ రెమిటెన్సెస్లో. అంటే మన వాళ్ళు అంతమంది మన దేశం బయట బతుకుతున్నారు, మన దేశం బయట బతికి డబ్బులు సంపాదించి ఇండియాకి పంపిస్తున్నారు. ఓకేనా, సో దట్ ఈస్ ద ఇండియా టు రిసీవ్ ద వాట్ 100 బిలియన్. సో 100 బిలియన్ రెమిటెన్సెస్. So that is External Affairs Minister Jaishankar attended the 7th Global Technology Summit. ఏ సమిట్ అంటే గ్లోబల్ టెక్నాలజీ సమిట్. ఎక్కడ జరిగింది? ఢిల్లీలో జరిగింది. ఏడుంది? ఇక్కడ న్యూఢిల్లీలో జరిగింది గ్లోబల్ టెక్నాలజీ సమిట్. సో గ్లోబల్ టెక్నాలజీ సమిట్ అనేది మనకి ఎక్కడ జరిగింది? ఇండియాలో జరగడం జరిగింది. సో కాబట్టి అది ఎక్కడ మనకి, సో జియో పాలిటిక్స్ ఆఫ్ ద టెక్నాలజీ. నెక్స్ట్ వన్, 41st edition of the International Trade Festivals. So the 41st edition of the India International Trade Fair ప్రగతి మైదాన్ ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఇది కామన్గా జరుగుతుంటే థీమ్ అనేది ఏంటిది? ఓకల్ ఫర్ ద లోకల్ అండ్ లోకల్ టు ద వాట్ గ్లోబల్ అనే థీమ్ తోటి మన వస్తువుల్ని మనం ఏం చేయాలి? ఫస్ట్ ప్రమోట్ చేయాలి, ఆ తర్వాత గ్లోబల్గా ఎక్స్పోర్ట్ చేయాలన్నది ఉంటుంది. ట్రేడ్ ఫేర్ అనేది ఎప్పుడు ఎవ్రీ ఇయర్ అనేది అక్కడే జరుగుతుంది. ఇక్కడ ప్రగతి మైదాన్లో ఎవ్రీ ఇయర్ కామన్గా జరుగుతుంది ఢిల్లీలో. సో ఈ సంవత్సరం కూడా అక్కడే జరిగింది. దట్ ఈస్ ద ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్. ఇక్కడ ప్రగతి మైదాన్ న్యూఢిల్లీలో ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది, కామన్. నెక్స్ట్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ ద హిస్టారికల్ రీసెర్చ్, హిస్టరీ ఆఫ్ ద వాట్. సో ఇండియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ కౌన్సిల్ ఫర్ హిస్టారికల్ రీసెర్చ్ ఏం చేస్తున్నారంటే మన వేదాలలో కానీ మన ఏవైతే పాత అనిషియంట్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి కానీ ఎకనామిక్స్ గురించి కానీ మన వాళ్ళు పాత కాలంలో చెప్పినటువంటి థీరీస్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని వెలికి తీయాలన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ని చేపట్టడం జరిగింది. చాలా వరకు మన దగ్గర ఉన్న టెక్స్ట్ బుక్స్ అనేది ఏంటి? రిలీజియస్కి అటాచ్మెంట్ ఉన్నాయి, అంటే మతానికి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. మతానికి సంబంధించిన టెక్స్ట్ బుక్లో ఆంజనేయ స్వామి సూర్యుడిని మింగాడు అని మనం ఎప్పుడో చదువుకొని ఉంటాం.
రైట్. లేదంటే మనకి ఆంజనేయ స్వామి వాటర్ పైన నడుచుకుంటూ వెళ్ళాలి, లేదంటే రామసేతు బ్రిడ్జి కట్టాలి, ఇట్లాంటివన్నీ మనం చదువుతుంటాం. కానీ వాటికి సైంటిఫిక్గా ప్రూవ్ చేయాలి, మనకి సైంటిఫిక్ ఎవిడెన్సెస్ అనేవి కావాలి. సో ఎనీషియన్ టైంలో ఉన్నటువంటి ఇండియాకి యొక్క సంబంధించినటువంటి హిస్టరీ కానీ ఎకనామిక్స్కి సంబంధించిన డీటెయిల్స్ అని బయటకు తీయడానికి కోసం మనకు సపరేట్గా ఈ ప్రాజెక్ట్ని చేపట్టడం జరిగింది. ఎవరెవరు? ఇండియన్ కౌన్సిల్ ఫర్ ద హిస్టారికల్ రీసెర్చ్ ఇన్ అసోసియేషన్ విత్ ద వాట్ ఇస్రో సహాయంతో ఈ ప్రాజెక్ట్ దాదాపు 5 కోట్లతోటి మనకి ఈ ప్రాజెక్ట్ని కట్టి, సో ఇప్పుడు కంపైల్ ద వాట్ ఇండియాస్ హిస్టరీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎకనామిక్స్ ఫ్రమ్ ద వాట్ ఇనీషియన్ టైమ్ టు ద వాట్ ప్రజెంట్. ఇప్పటి వరకు జరిగినటువంటి మన పాతకాలం నుంచి ఏం ముచ్చట్లు ఉన్నాయి అనేది బుక్ తయారు చేయాలి. ఎవరెవరు? ఇండియన్ కౌన్సిల్ ఫర్ ద హిస్టారికల్ రీసెర్చ్ ప్లస్ ఇస్రో కలిసి మనకి దీన్ని ప్రాజెక్ట్ని టేకప్ చేయడం జరిగింది. ఐసీఏఓ అంటే ఇక్కడ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్, మాంట్రియాల్లో ఉంటుంది, కెనడాలోనే మాంట్రియాల్లో ఉంటుంది. ఏది? సో ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ మాంట్రియాల్, కెనడాలో ఉంటుంది. వీళ్ళు ఏంటిదంటే ఎక్కడెక్కడైతే ఎయిర్పోర్ట్స్ ఇండియాలో అంటే ఈ గ్లోబల్ ర్యాంకింగ్స్, దేనికి సంబంధించిన గ్లోబల్ ర్యాంకింగ్స్ ఇచ్చారు వీళ్ళు చూడండి. అకార్డింగ్ టు ద లేటెస్ట్ ఏవియేషన్ సేఫ్టీ ర్యాంకింగ్స్. ఏంటిది? సో ఈ ఫ్లైట్లు కానీ ఎయిర్పోర్ట్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన సేఫ్టీకి సంబంధించిన ర్యాంక్స్ ఇచ్చారు. సో ఏవియేషన్ సేఫ్టీ ర్యాంకింగ్ ఎవరు ఇచ్చారు? ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ఇచ్చింది. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి ఏవియేషన్ సేఫ్టీ ర్యాంకింగ్లో తీసుకుంటే మన సింగపూర్ అనేది ఎక్కువ మొత్తంలో 99% సేఫ్ అని, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, తర్వాత రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఈ 3 టాప్ 3 ప్లేసెస్లో ఉంటే ఇండియా అనేది 48వ ర్యాంక్లో ఉంది. సో అంతకుముందు 102వ ర్యాంక్లో నుంచి సడన్గా జంప్ అయింది ఎంతకి? 48 ర్యాంక్స్కి. చైనా అనేది మన తర్వాత ఉంది, 49th ర్యాంక్లో చైనా ఉంటే ఇండియా అనేది ఎక్కడ ఉంది? 48th ర్యాంక్లో ఉంది. దేంట్లో? ఏవియేషన్ సేఫ్టీ ర్యాంకింగ్స్ లోపల. ఏవియేషన్ సేఫ్టీ ర్యాంకింగ్స్. ఓకే, సో దట్ ఇస్ ద ఏవియేషన్ సేఫ్టీ ర్యాంకింగ్స్ 48వ ప్లేస్లో ఉంది. ఏది? ఇండియా 102 ప్లేస్లో నుంచి మనం సడన్గా జంప్ అయి 48th ర్యాంక్లో ఉంది ఇండియా. దేంట్లో? ఏవియేషన్ సేఫ్టీ ర్యాంకింగ్స్లో. ఇది కొంచెం ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఎగ్జామినేషన్. కానీ ఫస్ట్ ఎవరున్నారు మనకి? సింగపూర్ అనేది టాప్ ప్లేస్లో ఉంది. సింగపూర్ ఈజ్ ఆక్యుపైయింగ్ ద టాప్ ప్లేస్. నెక్స్ట్ reports. UNEP reports the doubling of the what finance flows to the what nature-based solutions by the 2025 to deal with the what global crisis. ఇప్పుడు ప్రపంచంలో వస్తున్నటువంటి క్రైసిస్ గురించి మన ఎక్కువ మొత్తంలో మనం ఇప్పుడు పెడుతున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ సరిపోదు, ఆ ఇన్వెస్ట్మెంట్ని డబుల్ చేయాల్సి వస్తుంది మన ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవడం అని చెప్పేసి ఒక రిపోర్ట్ పబ్లిష్ చేశారు. ఈ స్టోరీ అంతా మనకు అవసరం లేదు, మనకు కావాల్సింది ఏంటిదంటే ఇది, దట్ స్టేట్ ఆఫ్ ద ఫినాన్స్ నేచర్ 2022 టైమ్ టు యాక్ట్ అండ్ డబ్లింగ్ ద ఇన్వెస్ట్మెంట్. ఈ రిపోర్ట్, ఇది రిపోర్ట్ పేరు. ఈ రిపోర్ట్ని ఎవరు పబ్లిష్ చేశారనేది మనకు కావాలి. ఈ రిపోర్ట్ని పబ్లిష్ చేసింది ఎవరు? యుఎన్ఈపి పబ్లిష్ చేసింది. యుఎన్ఈపి ఎక్కడ ఉంటుందమ్మా? నైరోబీలో ఉంటుంది. నైరోబీ, కెన్యాలో ఉంటుంది మనకి. యుఎన్ఈపి ఎక్కడ ఉంటుంది? నైరోబీ, కెన్యాలో 1972లో మనకి ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది యుఎన్ఈపి. సో యుఎన్ఈపి అనేది రిపోర్ట్ని పబ్లిష్ చేసింది. ఏ రిపోర్టు? ద స్టేట్ ఆఫ్ ద ఫినాన్స్ ఫర్ ద వాట్ నేచర్ 2022 అనే దాంతో రిపోర్ట్ పబ్లిష్ చేయడం అనేది జరిగింది, యుఎన్ఈపి రిపోర్ట్. నెక్స్ట్ వచ్చేసి జర్మనీ అనౌన్సెస్ ద 1 బిలియన్ యూరో ఎనర్జీ ట్రాన్సిషన్ ప్రాజెక్ట్స్ ఇన్ ఇండియా. జర్మనీ ఏంటిది? అనౌన్సెస్ ద వాట్ 1 బిలియన్ యూరో ప్రాజెక్ట్స్. సో 1 బిలియన్ యూరోస్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది ఇండియాలో. ఏంటిది? ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్లు కానీ సో వాటన్నిటిని కూడా ప్రమోట్ చేయడానికి కోసం. నెక్స్ట్ మళ్ళీ రిపోర్ట్. ఏ రిపోర్టు? రెన్యూబుల్స్ 2022 రిపోర్ట్ ఎవరు పబ్లిష్ చేశారంటారు? ఎవరు పబ్లిష్ చేశారు? ఇది ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఉంది. సో ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఎక్కడ ఉంటుంది? వియన్నా. సో ఆస్ట్రియా క్యాపిటల్ సిటీ ఏంటిది? వియన్నా. సో ఈ వియన్నా సిటీలో మనకి దీని యొక్క హెడ్ క్వార్టర్ ఉంటుంది. ఇది ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. సో ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళు దీన్ని రెన్యూబుల్ 2022 అనే రిపోర్ట్ని పబ్లిష్ చేయడం జరిగింది. సో దీని ప్రకారం ఏంటిదంటే దీని యొక్క డబుల్ అవుతుంది. దీని యొక్క అంటే 1200 గిగావాట్స్ అనేది ఉంది రైట్ నౌ రెన్యూబుల్ ఎనర్జీ అనేది. 2027 నాటికి అంటే రాబోయే 5 సంవత్సరాలలో 2017 నాటికి దాదాపు 2400 గిగావాట్స్కి పెరగనుంది. 2400 గిగావాట్స్కి పెరగనుంది. ఆల్మోస్ట్ ఇది ఏమవుతుందంటే డబుల్ అవుతుందంట. ఏంటిది? డబుల్. సో 1200 నుంచి ఎంతకి? 2400 గిగావాట్స్కి. 5 years లోపల ఆల్మోస్ట్ ఇట్ ఈస్ బికమింగ్ ద డబుల్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంది. ఓకే, నెక్స్ట్ అకార్డింగ్ టు ద రివ్యూ ఆఫ్ ద మెరిటైమ్ ట్రాన్స్పోర్ట్. 2022 దీన్ని ఈ రిపోర్ట్ని ఎవరు పబ్లిష్ చేశారని అడుగుతాడు. మెరిటైమ్ ట్రాన్స్పోర్ట్ రిపోర్ట్, దట్ ఈస్ ద యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ద ట్రేడ్ అండ్ ద డెవలప్మెంట్, UNCTAD అనే వాళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది ఈ రిపోర్ట్ని. ఏది? సో దీని ప్రకారము మనకి ప్రపంచంలో ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ పెరగవా? దేని ద్వారా? సో ఈ మెరిటైమ్ ట్రాన్స్పోర్ట్, ఇది సముద్ర రవాణా మార్గాలు ఏవైతే ఉన్నాయో ఈ సముద్ర రవాణా మార్గాల ద్వారా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ పెరుగుతాయా లేదా దానికి సంబంధించి. సో దట్ ఈస్ ద UNCTAD రిపోర్ట్ ఏదైతే ఉందో ద రివ్యూ ఆఫ్ ద మెరిటైమ్ ట్రాన్స్పోర్ట్ 2022 రిపోర్ట్ని పబ్లిష్ చేసింది ఎవరు? UNCTAD.
వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ మళ్ళీ పబ్లిష్ చేసింది. దట్ ఇస్ ఓవర్ ద వాట్ 160 to 200 millions ఆఫ్ ద ఇండియన్ కుడ్ బి ఎక్స్పోజ్డ్ టు ద వాట్ లీథల్ హీట్ వేవ్స్ యాన్యువల్లీ. సో మన భారతదేశంలో 160 నుంచి 200 millions ఆఫ్ ద పీపుల్ అనే వాళ్ళు ఎక్కువ మొత్తంలో హీట్ వేవ్స్ వల్ల సో ఎఫెక్ట్ అవుతున్నారు. అండ్ క్లైమేట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ ఇండియా అండ్ ద కూలింగ్ సెక్టర్ అనే పేరుతోటి మనకి వరల్డ్ బ్యాంక్ అనే రిపోర్ట్ని పబ్లిష్ చేయడం జరిగింది. సో భారతదేశంలో ఎవ్రీ ఇయర్ 160 to 200 millions ఆఫ్ ద పీపుల్ ఎఫెక్ట్ అవుతున్నారు. దేనివల్ల? సో దట్ ఎక్కువ మొత్తంలో టెంపరేచర్ వల్ల. దీనివల్ల ఫుడ్ లాస్ అనేది కూడా జరుగుతుంది. 13 billion rupees పర్ ద ఇయర్ ఫుడ్ లాస్ అనేది జరుగుతుంది. సో దట్ 160 to 200 millions ఆఫ్ ద ఇండియన్స్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు ద వాట్ లీథల్ హీట్ వేవ్స్ యాన్యువల్లీ అని చెప్పేసి ఈ రిపోర్ట్ అనేది పబ్లిష్ చేసింది. ఎవరు? సో వరల్డ్ బ్యాంక్ అనేది పబ్లిష్ చేసిన రిపోర్ట్ ప్రకారం ఇంతమంది మనం ఎక్కువ మొత్తంలో హీట్ వేవ్ వల్ల ఎఫెక్ట్ అవుతున్నాం భారతదేశంలో అని ఈ రిపోర్ట్ చెప్తూ ఉంది. నెక్స్ట్ ఇస్రో అండ్ ద సోషల్ ఆల్ఫా. సోషల్ ఆల్ఫా అనేది ఒక ఆర్గనైజేషన్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. సోషల్ ఆల్ఫా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ బేస్డ్ ఎక్కడ నుంచి? ఇది బెంగళూరు బేస్డ్ కంపెనీ. అండ్ ద ఇస్రో వాళ్ళు వీళ్ళిద్దరు కలిసి ఒక కొత్త ప్లాట్ఫామ్ని లాంచ్ చేయబోతున్నారు. ఆ ప్లాట్ఫామ్ పేరు ఏంటిదంటే ఇది ఏంటిది? స్పేస్ టెక్నాలజీ ఇన్నోవేషన్ నెట్వర్క్. ఎవరు? స్పేస్ టెక్నాలజీ సో ఇన్నోవేషన్ ప్లాట్ఫామ్ లాంచ్ చేయబోతున్నారు. ఎవరైనా సరే స్పేస్లో రీసెర్చ్ చేయాలనుకుంటే వాళ్ళకి సహాయాన్ని అందిస్తుంది అనమాట. సో దిట్ ఈస్ టు ఫ్లౌరిష్ ద స్పేస్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సిస్టమ్. ఎవరైతే మనకి ఈ స్పేస్కి సంబంధించిన దాంట్లో ఎవరైనా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాలనుకుంటే వాళ్ళకి సంబంధించి దీంట్లో పోయి మనకు ఉన్నటువంటి ఆలోచనలు చెప్తే వాళ్ళకి ఆలోచన నచ్చితే మనకు కూడా స్పేస్ ఇస్తారు, మనం కూడా రీసెర్చ్ చేసుకోవచ్చు అనమాట. సో అలా ఇస్రో ప్లస్ ఈ ఆర్గనైజేషన్, ఏ ఆర్గనైజేషన్? సోషల్ ఆల్ఫా, వీళ్ళిద్దరు కలిసి ఈ ప్లాట్ఫామ్ని స్టార్ట్ చేస్తారు. ఇది స్పేస్ ఇన్నోవేషన్ ప్లాట్ఫామ్, స్పేస్ టెక్నాలజీ ఇన్నోవేషన్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేయడం జరిగింది. కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్ ఇస్రో అండ్ ఇండియా స్పేస్ టెక్నాలజీ. ఇది ఇస్రో అండ్ ఇది అందరికి తెలుసు ఇండియా స్పేస్ టెక్నాలజీ ఇది అంతా కూడా. సో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అండ్ ద ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆథరైజేషన్ ఇన్ స్పేస్ అనేది వీళ్ళిద్దరు కలిసి మనకి ఈ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో మనకి ఈ వ్యోమ్. సో వ్యోమ్ అనేది హర్యానా బేస్డ్ కంపెనీ. వీళ్ళతో మనకి అగ్రిమెంట్ అనేది రాసుకోవడం జరిగింది టు డెవలప్ ద వాట్ స్పేస్ క్యాప్సూల్. ఏంటి? వ్యోమా అనే కంపెనీ తోటి, హర్యానా బేస్డ్ వ్యోమా కంపెనీ తోటి స్పేస్ క్యాప్సూల్ని తయారు చేసుకోవడానికి. స్పేస్ క్యాప్సూల్ అంటే ఏంటి? క్యాప్సూల్ అంటే బెలూనే కదా. ఆ బెలూన్లో ఏం తీసుకెళ్ళచ్చు? మనకు వస్తువులను తీసుకెళ్ళచ్చు, లేదంటే మెడిసిన్స్ తీసుకెళ్ళచ్చు. పెద్ద బెలూన్ ఉంటుంది కదమ్మా, పెద్ద బెలూన్. ఈ మధ్యన వికారాబాద్ దగ్గర పడిపోయిందని మన న్యూస్లో విధంగా పెద్ద బెలూన్. ఆ బెలూన్ తయారు చేస్తారు. ఆ బెలూన్ అనేది గాలిలో పోతుంటుంది. సో దాని ద్వారా మెడిసిన్స్ కానీ ఏమైనా ఫుడ్ మెటీరియల్స్ కానీ అవన్నీ ఏంటి ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లా ఇస్రో అనేది ఈ ఆర్గనైజేషన్ తోటి, వ్యోమా అనే ఆర్గనైజేషన్ తోటి, మనకి గుర్గాం బేస్డ్ వ్యోమా ఆర్గనైజేషన్ తోటి సో అగ్రిమెంట్ రాసుకున్నారు. ఏంటి? స్పేస్ క్యాప్సూల్ని డెవలప్మెంట్ చేయడానికి కోసం. ఓకేనా? సో స్పేస్ క్యాప్సూల్ డెవలప్మెంట్ చేయడానికి కోసం వ్యోమా అనే ఆర్గనైజేషన్ తోటి, ఈ సోషల్ ఆల్ఫా తోటి ఏంటిది? ఇన్నోవేషన్స్ని ప్రమోట్ చేయడానికి కోసం. ఓకేనా? ఒకదానికి ఒకటి ఆన్సర్ పెట్టచ్చారు. ఓకేనా? ఈ సోషల్ ఆల్ఫా తోటి ఏంటిదమ్మా? స్పేస్ టెక్నాలజీ ఇన్నోవేషన్ నెట్వర్క్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే స్పేస్ క్యాప్సూల్. ఈ స్పేస్ క్యాప్సూల్ అనేది దేంతో? వ్యోమా అనే ఆర్గనైజేషన్ తోటి ఏంటి? స్పేస్ క్యాప్సూల్ ఇది. ఓకేనా? ఒకదానికి ఒకటి ఆన్సర్ పెట్టచ్చారు భుజ బంగారాలు. రైట్. నెక్స్ట్ వన్ సోలార్ రూప్ టాప్ ప్రాజెక్ట్. ఇది 2026 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2015లో మనకి ఏం చేసిందంటే 100 gigawatts ఆఫ్ ద సోలార్ ఎనర్జీని ప్రొడక్షన్ చేయాలనుకుంది. ఏ ఇయర్ నాటికి? 2022 నాటికి. అయితే దీంట్లో 40 gigawatts అనేది మనకి సోలార్ రూఫ్ టాప్ ద్వారా, మిగతా అంతా కూడా పెద్ద పెద్ద సోలార్ పార్క్స్ని పెట్టేసి, సో ఇంకా 60 gigawatts అనేది దేని ద్వారా? పెద్ద పెద్ద సోలార్ పార్క్స్ పెట్టేసి, అండ్ 40 gigawatts అనేది సోలార్ రూప్స్, ఇంటిపైన సోలార్ రూప్స్ ఉంటాయి కదా, ఇంటిపైన రూప్ టాప్స్ పవర్ ప్రాజెక్ట్ ద్వారా సో మనకు 40 gigawatts డెవలప్మెంట్ చేయాలని చెప్పింది. దానికోసం 1 kilowattకి 1 kilowatt ఏదైతే ఉందో దానికి 40% ఆఫ్ ద సబ్సిడీ, 2 నుంచి 10 kilowatts ఆఫ్ ద సోలార్ ప్యానల్స్ పెట్టుకుంటే 20% ఆఫ్ ద సబ్సిడీస్ తోటి గవర్నమెంట్ అనేది ఏం చేసిందంటే సో ఈ సోలార్ రూప్ టాప్స్ ద్వారా కనీసం 40 gigawatts ఆఫ్ ద సోలార్ ఎనర్జీని జనరేట్ చేయాలా 2022 నాటికి అని చెప్పేసి డిక్లేర్ చేసుకుంది. అయితే దీని ద్వారా ఇచ్చే సబ్సిడీస్ ఏవైతే ఉన్నాయి ఇక్కడ 20% సబ్సిడీ కానీ 40% సబ్సిడీ కానీ ఏవైతే ఉన్నాయో, ఈ సబ్సిడీస్ అనేది గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇప్పుడు 2026 సంవత్సరం వరకు ఏం చేసింది? ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? జాక్సా అంటే జపాన్కి సంబంధించింది. జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీని ఏమంటాం? జాక్సా అంటాం. ఈ జాక్సా వాళ్ళు ఏం చేశారంటే మనకు అలా ఒక చిన్న శాటిలైట్ ఉంది. ఆ శాటిలైట్ పేరు క్యూబ్ శాటిలైట్. ఈ క్యూబ్ శాటిలైట్ని ఏం చేశారంటే వీళ్ళు స్టీమ్ ద్వారా పైకి లేపడానికి ట్రై చేశారు. సో అదే మనకి ఇక్కడ స్పెషాలిటీ. సో సక్సెస్ఫుల్లీ యూజ్డ్ ద వర్డ్ చూడండి, సక్సెస్ఫుల్ యూజ్డ్ ద వర్డ్ స్టీమ్ టు ప్రొపెల్ ఇట్స్ క్యూబ్ శాట్. ఈ స్టీమ్ ద్వారా ఎనర్జీని క్రియేట్ చేసి ఆ ఎనర్జీ ద్వారా శాటిలైట్ని పైకి లిఫ్ట్ చేయడానికి ట్రై చేయడం జరిగింది. సో ఆ శాటిలైట్ పేరు ఏంటిది మనకి? సో ఇది ఈ వెరైటీ పేరు ఉంది, ఇది ఈక్వెల్లస్. సో ఈక్వెల్లస్ అంటేనే సో దీని ద్వారా మనకి క్యూబ్ శాట్ అని రిలేటెడ్ ఈక్విలిబ్రియం. సో దిర్ ఇస్ ఈక్విలిబ్రియం లూనార్ ఎర్త్ పాయింట్ సో స్పేస్ క్రాఫ్ట్ అనే దీన్ని ఈక్విలిస్ అని చెప్తుంటాం. దీన్ని లాంచ్ చేయడం జరిగింది మనకి.
ఓకేనా. సో ఒరియాన్ అనే స్పేస్ క్రాఫ్ట్ ద్వారా లాంచ్ చేయడం జరిగింది. దిస్ ఈస్ ద వరల్డ్స్ ఫస్ట్ సక్సెస్ఫుల్లీ ఆర్బిట్ కంట్రోల్ బియాండ్ ద లో ఎర్త్ బై యూజింగ్ ద స్ట్రీమ్ వాటర్ ప్రొపెల్లెంట్ సిస్టము. వాటర్ ద్వారా దాన్ని ప్రొపెల్ చేయడం జరిగింది. వాటర్ ద్వారా మనకి లాంచ్ చేయడం జరిగింది. స్టీమ్ అనే ఎనర్జీని వాడడం జరిగింది. జనరల్గా మరి మనం ఏం వాడతాం, హైడ్రోజన్ H2 మనం లిక్విడ్ క్రయోజెనిక్ ఫ్యూల్స్ వాడతాం కదా. సో దాంతో మన స్టీమ్ ద్వారా సో లాంచ్ చేసినటువంటి ఫస్ట్ శాటిలైట్ అనేది జపాన్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. మూన్ స్పేస్ క్రాఫ్ట్ ఏంటిది ఈక్వెల్లస్ అనేది సో స్టీమ్ ద్వారా దాన్ని పైకి లేపడం జరిగింది శాటిలైట్ని లాంచ్ చేయడానికి కోసం. మరి ఇది ప్రపంచంలోనే మొదటి స్టీమ్ ద్వారా జరిగిందని ఇప్పుడు న్యూస్లో అయితే చెప్తున్నారు. మరి దీని యొక్క మెకానిజం అనేది మనకి ఎట్లా ఉంటుంది, ఇది ఎలా పనిచేస్తుంది అనేది మనము లంకేశ్వర్ సార్ని అడిగి తెలుసుకుందాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్. సో ఫాల్కాన్ 9 అనేది దాదాపు మనకి ఎలాన్ ముస్క్ సంబంధించిన ఆర్గనైజేషన్ పేరేంటి, స్పేస్ ఎక్స్. ఈ స్పేస్ ఎక్స్ అనే వాళ్ళకు ఉన్నటువంటి రాకెట్ పేరేంటి, ఫాల్కాన్ 9. ఈ ఫాల్కాన్ 9 అనే రాకెట్ ద్వారా ఏం లాంచ్ చేస్తాం, మనం శాటిలైట్ని లాంచ్ చేస్తాం. డిసెంబర్ 9 రోజు మనకి ఇక్కడ కెనడీ స్పేస్ సెంటర్ ఫ్లోరిడా USA నుంచి డిసెంబర్ 9 రోజు దాదాపు 40 శాటిలైట్లను ఒకేసారి లాంచ్ చేయడం అనేది జరిగింది. ఎవరు, స్పేస్ ఎక్స్కి సంబంధించి. స్పేస్ ఎక్స్ అనేది ఏంటిది, ఆర్గనైజేషన్ పేరు. శాటిలైట్ పేరు ఏంటి, శాటిలైట్ ఏంటి 40 శాటిలైట్. రాకెట్ పేరు ఏంటిది, ఫాల్కాన్ 9. ఈ ఫాల్కాన్ 9 అనే రాకెట్ను ఉపయోగించుకొని దాదాపు 40 శాటిలైట్ని లాంచ్ చేయడం జరిగింది స్పేస్ ఎక్స్. జపాన్ హ్యాస్ సైన్డ్ ద డీల్ విత్ ద సో యూకే తోటి ప్లస్ ఇటలీ తోటి రెండితోటి సైన్ చేసి ఏమంటారు, నెక్స్ట్ జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ని డెవలప్ చేయాలి 2035 నాటికి అని చెప్పేసి అగ్రిమెంట్ రాసుకున్నారు. ఈ మూడు దేశాలు కలిపి, ఎవరు, జపాన్ కానీ, నెక్స్ట్ ఎవరు యూకే కానీ, నెక్స్ట్ ఎవరు ఇటలీ కానీ. ఈ 3 దేశాలు కలిసి రాబోయే తరానికి కొత్త టెక్నాలజీని ఉపయోగించి నెక్స్ట్ జనరేషన్ ఫైటర్ని మనం డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఇయర్ నాటికి 2035 నాటికి ముగ్గురు కలిసి అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది, యూకే అండ్ ఇటలీ ప్లస్ జపాన్. నెక్స్ట్ ఇనాగ్రేటెడ్ ద ఇండియాస్ ఫస్ట్ డ్రోన్ యాత్ర మనకు మినిస్టర్ అనురాగ్ సింగ్ ఠాకూర్ గారు మనకు చెన్నైలో మనకి వర్చువల్గా స్టార్ట్ చేయడం జరిగింది. ఏంటిది, డ్రోన్ యాత్ర. ఫస్ట్ ద డ్రోన్ స్కిల్లింగ్ అండ్ ద ట్రైనింగ్ వర్చువల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఇన్ చెన్నై. ఈ డ్రోన్స్ స్కిల్లింగ్ అంటే డ్రోన్స్ని ఎలా వాడాలి, వాటిని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా ఆపరేట్ చేయాలి, ఏం చేయాలి, దానికి సంబంధించిన స్కిల్లింగ్ ప్రోగ్రామ్ని మనకి డ్రోన్ యాత్ర పేరుతోటి మనకి చెన్నైలో లాంచ్ చేయడం జరిగింది. ద గరుడా స్పేస్ ప్లాన్స్ టు మేక్ ద 1 lakh మేడ్ ఇన్ ఇండియా డ్రోన్స్ బై ద 2024. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఎంపవరింగ్ ద ఫార్మర్స్, క్రియేటింగ్ ద ఎంప్లాయ్మెంట్. ఇవన్నీ ద్వారా డ్రోన్స్ తయారు చేస్తుందంట గరుడా స్పేస్, చెన్నై బేస్డ్ కంపెనీ. అట్లాగా మేఘాలయ గవర్నమెంట్ అనేది లాంచ్ చేసింది. ఫస్ట్ ఏషియాస్ ఏంటిది డ్రోన్ డెలివరీ హబ్ని లాంచ్ చేయడం జరిగింది. ఏషియాస్ ఫస్ట్ డ్రోన్ డెలివరీ హబ్స్ అంటే అక్కడ డ్రోన్స్ ఉంటాయి. ఆ డ్రోన్స్ ద్వారా ఇప్పుడు నీకు కొరియర్ ఉంది అనుకో, కొరియర్ ఉంది నీకు, సపోజ్ కొరియర్కు ఏం చేస్తావు, ఒక వస్తువు ఇచ్చేసి ఆ కొరియర్లో ఈ పలానా ప్లేస్కి పంపంటావు. అట్లనే ఇప్పుడు ఏం చేస్తావు, డ్రోన్ హబ్ అంటే అక్కడ అన్ని డ్రోన్స్ ఉంటాయి మన దగ్గర. వాళ్ళకి వెళ్ళి ఇగో నాకు అర్జెంట్గా మా గర్ల్ ఫ్రెండ్ ఉంది, మా గర్ల్ ఫ్రెండ్కి జ్వరం వచ్చింది, మెడిసిన్ పంపాలి అంటే ఇమీడియట్గా డ్రోన్ బుక్ చేస్తే ఆ డ్రోన్ 10 నిమిషాలలో మీ గర్ల్ ఫ్రెండ్కి మెడిసిన్ తీసుకుపోయి ఇస్తుంది అనమాట. ఓకేనా. సో అలా డ్రోన్ డెలివరీ హబ్, అలా ఏషియాలోనే ఫస్ట్ డ్రోన్ డెలివరీ హబ్ అనేది ఏ రాష్ట్రం స్టార్ట్ చేసింది, మేఘాలయ స్టార్ట్ చేసింది. సో అక్కడ ఎవరు, టెక్ ఈగల్ అనే కంపెనీ లాంచ్ చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ అంతా హిల్ ఏరియా కాబట్టి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ చాలా తక్కువగా ఉంటాయి. గంటలు టైం పడుతుంది. అదే డ్రోన్ అనుకోండి, ఒక గంట వెళ్ళేది 15 నిమిషాలలో ఇచ్చేస్తుంది. మనకి మెడిసిన్స్కి బాగా ఉపయోగపడతాయి ఎమర్జెన్సీ టైంలో ఈ డ్రోన్స్ అనేటివి. సో అలా మన డ్రోన్ డెలివరీ హబ్ని స్టార్ట్ చేసినటువంటి మొదటి రాష్ట్రం ఏది, మనకి మేఘాలయ. ఇండియన్ ఆర్మీ ట్రైన్స్ ద కైట్స్ కానీ సో టు డిస్ట్రాయ్ ద ఎనిమీ డ్రోన్స్. ఎవరైతే డ్రోన్స్ వస్తున్నాయో మనకి ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఏం చేశారంటే మన దగ్గర ఉన్నటువంటి కైట్స్ కానీ పతంగిలు కానీ అంటే బర్డ్స్ని కానీ కొన్ని ట్రైన్ చేస్తున్నారు అనమాట. కైట్స్ని ట్రైన్ చేసి ఎవరైతే ఫారిన్ కంట్రీ డ్రోన్స్ వస్తుంటాయో ఆ డ్రోన్ ఇలా వస్తుంది అనుకో, ఈ బర్డ్ పోయి డిస్టర్బ్ చేసి ఆ డ్రోన్ కింద పడిపోతుంది. సో అలా ఈ బర్డ్స్ కానీ మన కైట్స్ కానీ ఏం చేస్తున్నారు, ట్రైన్ చేస్తున్నారు అనమాట. మన వాళ్ళు ట్రైన్ చేసి డ్రోన్స్ ఏం చేస్తే డిస్ట్రాయ్ చేస్తాయి. సో అలా మనకు మొన్న ఫస్ట్ బర్డ్ ఒక దానికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దాని పేరు ఏంటిదంటే అర్జున్. That is the first of its kind operation. That is the military conduct the operations with the trained birds and the kites, which is popularly known as అర్జున్ అనే పేరుతోడు. అప్పుడు అనుకున్నాం కదా, అర్జున ఇదిగో బాణం అదిగో పిట్ట సంధింపుడు అనేప్పుడు చదువుకున్నాం కదా చిన్నప్పుడు. ఈ సంధింపుడు కోసమే ఈ పేరు పెట్టినారు, ఏంటిది, అర్జున్ అని. నెక్స్ట్ యుద్ధాభ్యాస్ 2022 మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ద ఎవరిది, సో ఇండియా అండ్ USA మధ్యన 26 నవంబర్ రోజు జరిగింది ఇక్కడ. సో ఓన్లీ మనకు ఉత్తరాఖండ్లో జరగడం జరిగింది మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ద ఇండియా అండ్ ద USA. ఇది యుద్ధ అభ్యాస్. నెక్స్ట్ 1 district 1 product కాదు, 1 district 1 sports. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క ఫేమస్ స్పోర్ట్స్ ఉంటుంది కదా. సో ఆ స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడానికి కోసం 1 district 1 product కాదు, 1 district 1 sport.
అనే స్కీమ్ని లాంచ్ చేసిన రాష్ట్రం ఏదంటాడు మనకి సో ఉత్తరప్రదేశ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. 1 డిస్ట్రిక్ట్ 1 స్పోర్ట్. ఆ జిల్లాలో ఉన్న పాపులర్ స్పోర్ట్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏం చేయాలి మనం ప్రమోట్ చేసే ఉద్దేశంతో 1 డిస్ట్రిక్ట్ 1 స్పోర్ట్స్ అనేది మనకి ఏ రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. పినరై విజన్ సో దట్ ఈస్ ద కేరళ టు బికమ్ ద 100% రెన్యూబుల్ ఎనర్జీ బేస్డ్ స్టేట్ బై ద 2040. ఆ రాష్ట్రాల్లో మొత్తం కూడా రెన్యూబుల్ ఎనర్జీ ద్వారానే ఎనర్జీ ప్రొడక్షన్ చేయాలని చెప్పేసి 2040 నాటికి అండ్ కార్బన్ న్యూట్రల్ అవ్వాలి 2050 నాటికి అని చెప్పేసి కేరళ టు బికమ్ 100% రెన్యూబుల్ ఎనర్జీ స్టేట్ బై ద 2040 అని చెప్పేసి వాళ్ళు టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ Asian Development Bank and India Infoline Limited, Home Finance Limited organized the Kudumb event in the Delhi discussing the what affordable housing, green affordable housing system in the what Delhi. సో కుటుంబ్ స్కీమ్ అనేది దేనికి సంబంధించింది, ఎక్కడ లాంచ్ చేస్తారని అడగడానికి ఛాన్స్ ఉంది. కుటుంబ్ అనేది ఢిల్లీలో లాంచ్ చేయడం జరిగింది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సహకారంతో. ఏంటిది గ్రీన్ అఫోర్డబుల్ హౌసింగ్ సిస్టమ్. సో కొత్త మంచి టెక్నాలజీ తోటి కొత్త హౌసింగ్స్ని ఇళ్లను నిర్మించి ఇవ్వాలి. ఏషియన్ డెవలప్మెంట్ సహకారంతో లాంచ్ చేయడం జరిగింది కుటుంబ్ అనేది ఇక్కడ ఢిల్లీలో. నెక్స్ట్ ఇండియా ఎక్స్టెండ్స్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ వర్త్ ఆఫ్ ద వాట్ 100 million టు ద వాట్ మాల్దీవ్స్కి $100 million మనం పంపించడం జరిగింది. నెక్స్ట్ నీతి ఆయోగ్ రిలీజెస్ ద స్టడీ రిపోర్ట్ ఆన్ ద వాట్ కార్బన్ క్యాప్చర్ అండ్ యూటిలైజేషన్ అండ్ ద స్టోరేజ్ అనే రిపోర్ట్ని సో ఎవరు రిలీజ్ చేస్తారని అడుగుతాడు కాబట్టి అది ఇంపార్టెంట్. నీతి ఆయోగ్ రిలీజ్ ద కార్బన్ క్యాప్చర్ రిపోర్ట్. సో ఈ కార్బన్ క్యాప్చర్ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేస్తారని అడుగుతాడు, నీతి ఆయోగ్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఐఐటి మద్రాస్ డెవలప్ ద సింధూజా ఐ. సో ఓషన్ సముద్రంలో ఉన్న నీళ్ళ నుంచి ఏం చేయాలా మనకి ఎనర్జీని తీయాలి దాన్ని ఇది. సో ద సింధూజా ఐ, సింధూజా మీన్స్ దట్ ఈస్ ద క్రియేషన్ ఫ్రమ్ ద వాట్ ఓషన్ నుంచి క్రియేట్ అయిందని దాని మీనింగ్. సో ఐఐటి మద్రాస్ వాళ్ళు తయారు చేయడం జరిగింది సింధూజా, దట్ ఈస్ ద ఓషన్ వేవ్ ఎనర్జీ కన్వర్టర్ అకార్డింగ్ టు ద వాట్ ఐఐటి మద్రాస్. So the device was deployed approximately at the 6 kilometers of the off coast of the Tuticorin in Tamil Nadu. The location of the depth of the 20 meters. దాని నుంచి ఏం చేశారు ఆ ఓషన్ ఎనర్జీలో ఉన్నటువంటి సో హీట్ని ఎనర్జీగా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. అలా ఎనర్జీ కన్వర్ట్ చేయడానికి కోసం పెట్టినటువంటి సో ఆ మిషన్ పేరు వాళ్ళు తయారు చేసినటువంటి ఆ మిషన్ పేరు ఏంటి సింధూజా. సింధూజా అంటే సముద్రం నుంచి పుట్టింది అని. సింధు అంటే సముద్రమే కదా. నెక్స్ట్ ట్రీ ట్యాగ్ అనేది ఒక గ్రీన్ స్టార్టప్ కంపెనీ. సో మనకి కేరళలో ఉన్నటువంటి ఒక స్టార్టప్ కంపెనీ పేరు ఏంటిది ట్రీ ట్యాగ్ అనేది. సో ఇక్కడ ఎఫారెస్టేషన్ ద్వారా కోచి కేరళలో మనకి జరిగినటువంటి హ్యాకథాన్ లోపల క్లైమేథాన్ అంటే క్లైమేట్ని కాపాడడానికి కోసం ఎవరెవరు కృషి చేస్తున్నారంటే క్లైమేథాన్ అంటే ఏంటిది మనకి హ్యాకథాన్ క్లైమేథాన్ ఇవన్నీ ఏంటిది మన ఇన్నోవేషన్స్ని అన్నిటిని కూడా మనం అక్కడ చూపించాలి. చూపిస్తే మనకు నచ్చితే వాళ్ళు ఏం చేస్తారు ఫండింగ్ ఇస్తారా, ఫండింగ్ ద్వారా మన ప్రాజెక్ట్ని డెవలప్మెంట్ చేయాలి. దానికోసమే హ్యాకథాన్స్ డెవలప్ చేస్తారు. క్లైమేథాన్ అంటే క్లైమేట్ మీద రీసెర్చ్ చేసే వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారు. దానికోసం క్లైమేథాన్ అనేది జరిగింది ఎక్కడ మనకి సో కొచ్చిలో జరిగింది. సో 26 నుంచి నవంబర్ అంటే ఎవరు ఆర్గనైజ్ చేశారు కేరళ గవర్నమెంట్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ కేరళ గవర్నమెంట్ ఆర్గనైజ్ చేసినటువంటి ఈ క్లైమేథాన్ లోపల మనకి ట్రీ ట్యాగ్ అనే కంపెనీ అనేది అవార్డుని గెలుచుకోవడం జరిగింది. గ్రీన్ స్టార్టప్ కంపెనీ బ్యాక్స్ విత్ క్లైమేథాన్ 2022 అవార్డుని ఆ కంపెనీకి రావడం జరిగింది. ఇది ట్రీ ట్యాగ్ టీమ్. సో ట్రీ ట్యాగ్ టీమ్ ఓన్ ద అవార్డ్ అండర్ ద కేటగిరీ ఆఫ్ ద వాట్ లైఫ్ ఆన్ ద ల్యాండ్ అనే కేటగిరీ లోపల ఈ క్లైమేథాన్ 2022 అవార్డుని అందుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇండియా అండ్ యుఎస్ నేవీస్ కండక్టెడ్ ద స్పెషల్ ఎక్సర్సైజ్ నోన్ యాజ్ వాట్ సంగం. స్పెషల్ ఎక్సర్సైజ్ సంగం గోవాలో కండక్ట్ చేయడం జరిగింది. సో జాయింట్ నావల్ ఫోర్సెస్ అనమాట. ఇంతకుముందు మనకి మిలిటరీ ఫోర్సెస్ ఎయిర్ ఫోర్స్ మన ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళు కండక్ట్ చేసింది ఏంటిది ఇండియా యుఎస్ యుద్ధాభ్యాస్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్. ఇదేంటి నేవీ వాళ్ళు. సో ఇండియా అండ్ ద యుఎస్ నేవీ వాళ్ళు కండక్ట్ చేసింది సంగం అనేది మనకి December 1 నుంచి మనకి ఎక్కడ జరిగింది గోవాలో స్టార్ట్ అయింది. 3 weeks పాటు కొనసాగుతూ ఉంటుంది. ఎవరు ఇండియా మరియు యుఎస్ యొక్క నేవీ ఫోర్సెస్. Exercise Agni Warrior 2002 between the armed forces of the Singapore, India concludes in the Maharashtra. మహారాష్ట్రలో మనకి సో దేవాలీలో జరిగింది. సో దేవాలి November 13-30 వరకు. సో దట్ ఈస్ ఏంటిది అగ్ని వారియర్ ఎవరి మధ్యన సింగపూర్ మరియు ఇండియన్ ఆర్మీ మధ్యన జరిగింది. టాటా గ్రూప్ అండ్ సింగపూర్ ఎయిర్లైన్స్ అగ్రీస్ మెజర్ ఆఫ్ ద వాట్ ఎయిర్ ఇండియా అండ్ ద విస్తారా. ఓకేనా. విస్తారా అనేది ఏ కంపెనీ అంటే విస్తారా. సో ఈ విస్తారా అనేది ఉంది కదమ్మా, ఈ విస్తారా అనే కంపెనీ ఒరిజినల్గా ఇది సింగపూర్ ఎయిర్లైన్స్. విస్తారా అనే మనకి ఫ్లైట్స్ ఉన్నాయి కదా, ఇది సింగపూర్ ఎయిర్లైన్స్ ప్లస్ టాటా వాళ్ళు ఇనీషియల్గా స్టార్ట్ చేశారు దీన్ని విస్తారా ఎయిర్లైన్స్. ఇది ఒక కంపెనీ సపరేట్. ఇప్పుడు ఏమైంది ఎయిర్ ఇండియాను కొనేసింది ఎవరు టాటా గ్రూప్. సో టాటా గ్రూప్ అనేది ఏమైంది ఎయిర్ ఇండియాను కొనేసింది టాటా గ్రూప్. ఓకేనా. టాటా గ్రూప్ అనేది ఎయిర్ ఇండియాను కొనేది. ఇప్పుడు దీంట్లో టాటా గ్రూపే ఉంది, దీంట్లో కూడా ఏముంది టాటా గ్రూపే ఉంది. అవునా. సో ఇప్పుడు దీంతో ఎవరున్నారు ఇక్కడ సింగపూర్ ఎయిర్లైన్స్ ఉంది. దీంట్లో సింగపూర్ ఎయిర్లైన్స్ ఉందా లేదు. అది ఇప్పుడు ఏంది ఈ రెండింటిలో మెర్జ్ చేయాలనుకుంటున్నారు దేన్ని విస్తారా. సో విస్తారా ప్లస్ ఎవరిని ఎయిర్ ఇండియాని రెండు మెర్జ్ చేసేయాలనుకుంటున్నారు. విస్తారా రెండు ఎయిర్ ఇండియాని మెర్జ్ చేస్తే ఎవరు మిగులుతారు దీంట్లో సింగపూర్ ఎయిర్లైన్సే కదా. సింగపూర్ ఎయిర్లైన్స్ ప్లస్ ఎవరు టాటా అనేది
సో ఓనర్స్ అవుతారు. సో దాని గురించి ఇక్కడ మెర్జింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. విస్తారా ఎయిర్లైన్స్ అనేది సింగపూర్ ప్లస్ టాటా ఎయిర్లైన్స్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఎయిర్ ఇండియా రీసెంట్ గా కొనుక్కుంది. దట్ ఈస్ ద సింగపూర్ ఎయిర్లైన్స్ అండ్ టాటా సైన్స్ ఆర్ అగ్రీ టు మెర్జ్ ద ఎయిర్ ఇండియా అండ్ విస్తారా. ఓకే, సో 20,000 crores of the Indian investment తోటి ఉంది. యాజ్ రిజల్ట్ ఆఫ్ ద సింగపూర్ ఎయిర్లైన్స్ వుడ్ హ్యావ్ ద 25% ఆఫ్ ద షేర్. 25% ఆఫ్ ద షేర్ అనేది మనకి సింగపూర్ ఎయిర్లైన్స్ కి వస్తుంది. దేంట్లో మన ఎయిర్ ఇండియాలో షేర్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో 2024 నాటికి సో వీళ్ళు మెర్జ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. వైకే అలగ్ చనిపోవడం జరిగింది. 1939లో పంజాబ్లో పుట్టడం జరిగింది. ప్లానింగ్ కమిషన్ మెంబర్గా పనిచేయడం జరిగింది వైకే అలగ్. మనం పావర్టీ చాప్టర్లో చదువుకొని ఉంటాం చాలా వరకు. మనకు భారతదేశంలో ఫస్ట్ టైం అఫీషియల్గా పావర్టీని డిఫైన్ చేసిన కమిటీ ఏంటిది? 1979. 1979లో వైకే అలగ్ కమిటీ. సో ఈ వైకే అలగ్ కమిటీ అనేది భారతదేశంలో ఫస్ట్ అఫీషియల్గా దేన్ని డిఫైన్ చేసిందమ్మా? పావర్టీని డిఫైన్ చేసిన ఫస్ట్ కమిటీ. ఫస్ట్ అఫీషియల్లీ పావర్టీ డిఫైన్డ్. ఏ బేసిస్ పైన? ఎనర్జీ బేసిస్ పైన. 2400 క్యాలరీస్ పర్ డే పర్ పర్సన్. ఒక పర్సన్కి ఒక డేకి 2400 క్యాలరీస్ ఉండాలి. ఎక్కడ? రూరల్ ఏరియాస్లో అని చెప్పేసి. అండ్ అలాగే 2100 క్యాలరీస్ ఉండాలి మనకి ఏరియాస్లో, అర్బన్ ఏరియాస్లో అని చెప్పాం. ఎందుకు ఇక్కడ రూరల్ ఏరియాస్లో ఎక్కువ ఉంది? ఫిజికల్ యాక్టివిటీ, అగ్రికల్చర్ పైన డిపెండ్ అవుతారు కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ చేస్తారు కాబట్టి ఎక్కువ ఎనర్జీ అవసరం ఉంది. ఇంతకన్నా తక్కువ ఎనర్జీ తీసుకుంటే బీపీఎల్ ఫ్యామిలీస్, బిలో పావర్టీ లైన్. ఇంతకన్నా ఎక్కువగా ఎనర్జీ తీసుకుంటే ఎబో పావర్టీ లైన్ అని చెప్పేసి భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ పావర్టీ లైన్ డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ఎవరు? వైకే అలాగే ఎప్పుడు 1979లో ఈయన చనిపోవడం అనేది జరిగింది. అందువల్ల మనకి పావర్టీ చాప్టర్లో ఇతను ఇచ్చిన డెఫినేషన్ కూడా ఇంపార్టెంట్. ఇతను చనిపోవడం జరిగింది కాబట్టి ప్లానింగ్ కమిషన్ మెంబర్గా కూడా పనిచేయడం జరిగింది. ఎందుకంటే మనకి భారతదేశంలో అఫీషియల్గా పావర్టీని క్యాలిక్యులేట్ చేసే కమిటీ ఏది? ప్లానింగ్ కమిషన్. ఇప్పుడైతే నీతి ఆయోగ్, అప్పుడైతే ప్లానింగ్ కమిషన్. సో ఇతను ప్లానింగ్ కమిషన్ మెంబర్గా కూడా పనిచేశాడు కాబట్టి అతనే ఆ కమిటీని లీడ్ చేయడం జరిగింది. భారతదేశంలో ఫస్ట్ అఫీషియల్గా పావర్టీని డిఫైన్ చేసిన కమిటీ ఏది? వైకే అలగ్ కమిటీ. ఓకే, నెక్స్ట్ వన్ సిడ్నీ. సో వీళ్ళు ఏమంటారు? వరల్డ్ అథ్లెట్స్ ఆఫ్ ద ఇయర్. సో వరల్డ్ అథ్లెటిక్స్ ఆఫ్ ద ఇయర్, వరల్డ్ అథ్లెటిక్ కౌన్సిల్ ఉంటుంది కదా, వరల్డ్ అథ్లెటిక్ కౌన్సిల్ వాళ్ళు ఇవ్వడం జరిగింది వీళ్ళిద్దరు కూడా సంబంధించి. సో దట్ ఈస్ అమెరికన్ హడ్లర్ ఎవరైతే ఉన్నారో ఆయన, అండ్ ఎవరు? సిడ్నీ. అతని పేరే, ఇది పూర్తి పేరమ్మా, అమెరికన్ హడ్లర్ సిడ్నీ. అట్లాగే మన స్వీడన్కి చెందినటువంటి మనకి వాల్టర్, ఏది? పోల్ వాల్టర్ అంటే పోల్ పట్టుకొని దూకుతుంటారు కదా, పోల్ వాల్టర్. సో పోల్ వాటర్కి సంబంధించినటువంటి ఎవరు మనకి? అర్మాడ్ మొనాడో. ఓకే, పోల్ వాల్టర్, అర్మాన్ మొనాడో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటో హడ్లర్ ఎవరు? సిడ్నీ అండ్ వాల్టర్ ఎవరు? ఆర్మాండ్. వీళ్ళిద్దరు కూడా వరల్డ్ అథ్లెటిక్స్ ఆఫ్ ద ఇయర్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఇది కూడా ఇంపార్టెంటే. అప్పుడప్పుడు ఇట్లాంటి క్వశ్చన్స్ పడుతుంటే మనం ఎక్స్పెక్ట్ కూడా చేయము. సో కాబట్టి ఇక్కడ పోల్ వాల్టర్, ఇక్కడ ఎవరు? హడ్లర్. వీళ్ళిద్దరు అథ్లెట్స్ ఆఫ్ ద ఇయర్ 2022గా మనకు సెలెక్ట్ అవ్వడం జరిగింది బై ద వరల్డ్ అథ్లెటిక్ కౌన్సిల్. నెక్స్ట్ సౌరాష్ట్ర బీట్స్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ విన్ ద విజయ్ హరారే ట్రోఫీ. విజయ్ హరారే ట్రోఫీ దేంట్లో ఇస్తారు మనకి? క్రికెట్లో ఇస్తూ ఉంటారు మనకి. ఇది పాపులర్ కప్ అనమాట విజయ్ హరారే ట్రోఫీ అనేది. సో మహారాష్ట్ర, సో బై ద 5 wickets. దట్ ఇస్ సౌరాష్ట్ర ఓన్ బై డిఫీటింగ్ ద మహారాష్ట్ర. సౌరాష్ట్ర గెలిచింది. సౌరాష్ట్ర అంటే ఇక్కడ గుజరాత్ అనమాట. సౌరాష్ట్ర అంటే ఇస్ నథింగ్ బట్ గుజరాత్ యొక్క టీంని మనం సౌరాష్ట్ర అంటాం. జనరల్గా ఎప్పుడు మహారాష్ట్ర గెలుస్తుంటుంది కానీ ఈసారి మనకి గుజరాత్ అనేది గెలవడం జరిగింది. సౌరాష్ట్ర అనేది గెలవడం జరిగింది. దేని? విజయ్ హరారే ట్రోఫీ. దేంట్లో ఇస్తుంటాం మనం? క్రికెట్లో ఇస్తుంటాం. దేని? విజయ్ హరారే ట్రోఫీ. ఓకే, సో ఇది December 1 నుంచి 10th వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. అన్ని కరెంట్ అఫైర్స్ అనే January 7th లోపల అప్లోడ్ అయితే అంతవరకు దీన్ని చూడండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఆల్ ది బెస్ట్.